దేవుడు సమీపించిన తేజస్సులో ఉన్న ఆయన నీ కోసం నా కోసం ఆ తేజస్సును వదిలిపెట్టి ఈ లోకానికి తిరిగి వచ్చాడు. ఒక నరవతారిగా ఒక మనుష్య రూపంలో తల్లి గర్భాన పుట్టి ఆయన ఈ భూమి మీద జనించి 33 సంవత్సరాలు తన యొక్క జీవన యాగాన్ని కొనసాగించి మరి తన ప్రాణమును పెట్టి నీ కోసం నా కోసం బలియాగమై కలువరి స్థితిలో ఆయన రక్తమును కార్చి ఆ కార్చి రక్తం ద్వారా ఈ ప్రపంచంలో అంతకుముందు ఉన్న వారిని, తర్వాత వచ్చిన వారిని, మన జనరేషన్ ని, రాబోతున్న వారిని, ఇంకా ఈ భూమి అంతరించే వరకు ఎన్ని తరాలైతే వస్తాయో అన్ని తరతముల వరకు తన యొక్క రక్తమును మరి అందరి కోసం
చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఇంకా యేసు ఎవరైతే ఉన్నారో వారు పాపం వెంట పడుతున్నారు, శాపం వెంట ఉరుకుతున్నారు, ఇదిగో దుర్మార్గం వెంట పరిగెడుతున్నారు, ఇదిగో దోషభరితమైన పాపములు చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు. ఎంతమంది లేకపోతే ప్రేమ దేవుడు. కాబట్టి ఇదిగో ఆయన నీకోసం విలువైన చిందించి నిన్ను కొన్నాడు. శ్రీమంతుడైన యేసయ్య నీకోసం దీనుడిగా ఈ భూమికి తిరిగి వచ్చాడు. కాబట్టి ఆ దేవదేవుని నమ్ముకున్న అందరం కూడా ఏమాత్రం ఇదిగో వెనుకడుగు వేయక ముందడుగే వేస్తూ ఆ శక్తిమంతుడైన సర్వశక్తిమంతుడైన యేసునామమున వేడుకుంటూ ముందుకు కొనసాగుతాం. థాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. సహాయం చేయండి. ఇంతవరకు ఆయన చేసిన ఆరాధన మీరు అంగీకరించి ఆమె ముద్ర వేసినాయా, ఇది సువాసనగా మీరు ఆఘ్రానించినందుకు మీకు వందనాలు ప్రభావ. ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు తీర్చి వచ్చిన వారిని చిన్న పెద్దల ప్రతి వారికి జ్ఞాపకం చేసి నాయన ఇంకా ప్రభా ముందున్న కార్యక్రమం నా ప్రభా మీకు అప్పగిస్తుండగా తండ్రి వాక్య పరిచయం చేస్తున్న మీ దాసులు మీ యొక్క నాయన రెక్కల చట్టు భద్రపరచుకొని తండ్రి మీ ఆత్మశక్తిని అనుగ్రహించి బలమైన వాక్యపు వెలుగులో నడిపించు. మీ ఆత్మ తాకిడి మా మీద కుమ్మరించి దాసుని వారికి పట్టుకుని మీరే సుటిగా స్పష్టంగా మాట్లాడు కృపను అనుగ్రహించమని దీవించమని ఎటువంటి ఆటంకములు అడ్డం లేకుండా ఈ కార్యక్రమం అంతటి కూడా ఈ ప్రార్థన కొరకు అంతటిని కూడా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించుకోమని సమస్త ఘనత మహిమా ప్రభువులు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ఈ కొద్ది సుధారణ సమర్పించుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్యూ లార్డ్. స్తోత్రం. మంచిది. దేవుని నామమున మహిమ గాక. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విందామండి. సమయము అయిపోతా ఉంది కాబట్టి సమయాన్ని పోనీయకుండా తెలిసి కూడా అందరూ కూడా సమయాన్ని పాటించాలా. పిల్లలందరూ బయట తిరగద్దని, ఒకవేళ బయట ఉంటే బయట కూర్చొని లోపలికి వచ్చి అందరూ చేతులు తెచ్చేసి కూడా ఎవరు మీ ఫోన్లో ఏమన్నా ఆన్ ఉంటే సైలెంట్ పెట్టేసుకోండి. అది శ్రేష్టమైన సమయం కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం శ్రద్ధ కలిగి ఉన్నాం. సరేనా? మధ్యలో బెంగళూరు పట్టణం నుంచి వచ్చిన దేవుని యొక్క దాసుడు మా యొక్క సహా తోటి సేవకుడు, మరి రక్త సంబంధం కంటే ఆత్మీయ సంబంధం గొప్పదని నిరూపించుకుంటున్న మన సహోదరుడు బ్రదర్ మాస్టర్ గిద్దెన్ గారు మరి బెంగళూరు నుంచి వచ్చారు. ఆయన గత 2 సార్లు కూడా రావడం జరిగింది. ఇది 3వసారి. తొమ్మిది కుటుంబంతో వచ్చారు, ఈరోజు ఒక్కరే వచ్చారు కొన్ని కారణాల చేత. మరి మాస్టర్ గారు మన మధ్యలో వాక్యపాఠం చేస్తారు. అన్నగారి గురించి చెప్పాలంటే చాలా సుదీర్ఘమైన ప్రయాణం. మరి సుమారుగా ఒక 9 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల యొక్క ప్రయాణంలో ఎన్నో మేము కొన్నిసార్లు కూడా పడ్డామంటే ఆత్మీయకరంగా జనరల్ ఎన్నో వాక్యాలు మాట్లాడుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకొని చాలా శ్రమలు పడిన తర్వాత అన్నగారి సాక్ష్యం చాలా గొప్పది. ఒక సంగతి చెప్పి నేను అన్నగారికి మాట్లాడిస్తాను. ఏంటంటే అన్నగారు నాకంటే ముందుగా బైబిల్ కాలేజీలో బెంగళూరులో జాయిన్ అయ్యి ఆ బెంగళూరు కాలేజ్కి వెళ్తూ ఒకరోజు పరిచయకి వెళ్ళి వస్తున్నారు. వేరే ఊరికి వెళ్తూ వస్తున్నప్పుడు ఆ కాలేజ్ దగ్గర రైల్వే ట్రాక్ ఉంటుంది. సో అక్కడ ఆ రైల్వే ట్రాక్ దగ్గర దాటుకుని రావాలి. అప్పుడు బ్రిడ్జి లేదు, ఆ బ్రిడ్జి వేస్తా ఉన్నారు. ఇక దాటుకుంటే డౌన్ దిగి ఎక్కిస్తాము. సో నిర్మానుష్యమైన ప్రాంతం, సాయంత్రం 6-7 గంటల టైంలో ఎవరు లేరు, ఒక్కడే ఒంటరిగా బ్యాగ్ వేసి నడుచుకుంటూ వస్తున్నాం. అర్థం అయిపోయింది. ఇక కొన్ని అడుగులు వేస్తే కాలేజ్ దగ్గరకు వస్తుందనగా కొంతమంది దుండగులు కాపు కాచి మరి బ్యాగ్ ఉంది కదా, డబ్బులు ఉంటాయేమో, ఎందుకంటే బెంగళూరు దొంగలు. సో వాళ్ళు అన్న మీద దాడి చేశారు. మరి ఒక్కడు 5 మందిని ఎలా పట్టగలడు? కానీ అంత ఎదుర్కోలేకపోయి వాళ్ళు బాగా భయంకరంగా ఒక అక్కడే ప్రవేశిస్తారు. ఆయన అన్ని తీసుకోరు. మళ్ళా ఎప్పుడుకో ఆయనకు మెలకు వచ్చింది. మళ్ళా ఆ కాలేజీలోనే మా పిల్లలు అంత కొంతమంది వెళ్ళి అన్నగారిని గుర్తించి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి చాలా ఘోరంగా ఫోటోస్ చూసినప్పుడు నాకు చూపించాడు. మొహమంతా అసలుకి గుర్తుపట్టలేనంతగా అయిపోయింది. ఆపరేషన్ చేసి అన్ని విడుదల గాయాలు అయినా కూడా ఎవరైనా అలా కనుక జరిగితే
జీవితంలో నేను బైబిల్ ట్రైనింగ్ చేయను, నాకేం కర్మ, ఇంత బైబిల్ ట్రైనింగ్ చేసి వీళ్ళతో కొట్టుకు చచ్చిపోవాల్సిన కర్మ నాకేంటి అని భయపడి పారిపోయేవాళ్ళు. తర్వాత కూడా కానీ నన్ను ఎప్పుడు భయపడలా, బాధపడతాను. నేను తీర్మానించుకున్నాను, నేను పౌలు గారు చెప్పినట్టుగా నా మట్టుకైతే బ్రతుకుటకి ఇస్తే చావైతే నాకు లాభం, నేను కూడా చనిపోవాలంటే నా దేవుని పని కోసం నేను చచ్చిపోయాను, లేదు నేను బతుకున్నానా నా దేవుని పనిలో నేను వాడబడాలి అనే నిర్ణయం అప్పుడే తీసుకున్నాడు. కాబట్టి ఆయన ప్రాయంలో మరి చెడ్డ అలవాట్లు, చెడ్డ స్నేహాలు అన్నీ కూడా ఆయన ఏమీ చేయలేదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కనుదృష్టి సహోదరుడు ఉంది కాబట్టి దేవుని చేత బలంగా పట్టబడి ఆ బెంగళూరు పట్టణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికి కూడా అలా కష్టం నుంచి ఎదుర్కొని ఫస్ట్ ఆ ప్రాణాపాయ నుంచి దేవుడు కాపాడిన తర్వాత అన్నగారు ఇక బైబిల్ ట్రైనింగ్ కొనసాగించి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని మరలా అక్కడే ఒక పాస్టర్ గారి కింద సహాయకుడిగా చేస్తూ తనదైన శైలిలో దేవుడు తనను గొప్పగా వాడుకుంటూ అన్నగారు కన్నడ మాట్లాడడం వచ్చు, కన్నడ నుంచి హిందీ మాట్లాడతాడు, తర్వాత ఇంగ్లీష్ మాట్లాడతాడు, తర్వాత ఇక ఈ మధ్య తమిళం కూడా నేర్చుకున్నాడు. సో అట్లా రకరకాల భాషలు నేర్చుకుంటూ దేవుని యొక్క వాక్య భాషను తనకిచ్చిన సత్యమణి గారు ఆమె కూడా మంచి బైబిల్ ప్రసంగాన్ని అద్భుతంగా చెప్పే స్త్రీ ఆమె. సో దేవుడు తను కూడా గొప్పగా అభిషేకించాడు, మీరు పోయినసారి చూస్తుంటారు తనను. సో వాళ్ళిద్దరు కూడా బెంగళూరు పట్టణంలో నిస్వార్థపూరితమైన సేవ చేస్తూ వాళ్ళ దేవుని పరిచయంలో కొనసాగుతున్నారు. కాబట్టి ఇంకా ఆయన తన సేవలో గొప్ప వాడబడాలని తన సత్యమని దేవునిపై వాడుకున్న చాలా ఉన్నాయి ఆలోచనలు, అవన్నీ కూడా దేవుడు గొప్పగా తన కృపలో అన్నను మరుగుపరుచుకొని సేవలో గొప్పగా బహుబలంగా వాడబడాలని దేవుని రాజ్య విస్తరణలో మరి మనతో పాటు కలిసి పనిచేయడానికి మన దగ్గరకు వచ్చారు. మనం ఆయన గ్రాండ్గా వెల్కమ్ చెప్పి ఆయనకు వాక్య పరిచయం, ఓకేనా? సహోదరుడు గీతం పాస్టర్ గారు వచ్చి వాక్య పరిచయం మనం చేస్తాం. వస్తుండగా మనం చప్పట్లు కొడుతూ ఆయన్ని ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడదాం. మనం కూడా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. మనమంతా కూడా మానవ మాత్రమే, మన దేవి గొప్పతనము లేదు. సో బయట ఉన్న వాళ్ళంతా వస్తారా? లోపలికి వస్తారా? వాక్యము ప్రాముఖ్యమైనటువంటి సమయము. సో ఎక్కడికన్నా మనము ఈ కాలంలో సినిమా హాల్స్ ఉన్నాయి. మీ కాలంలో సినిమా హాల్స్ లేవు కదా? ఉన్నాయా లేవా? మీ కాలంలో అప్పట్లో సినిమా ఇంత పెద్దగా మంచి మంచి సినిమా హాల్స్ లేవు, చిన్న చిన్న సినిమా హాల్స్ ఉండేవి. ఎవరైనా టికెట్ తీసుకొని సినిమాకి పోయి బయట కూర్చుంటారా? ఏం చేస్తారు? ఎందుకు లోపలికి వచ్చి సినిమాకి వస్తారు. అల్పమైన దానికి అంత విలువ ఇచ్చినప్పుడు దేవుడి సన్నిధికి మనం ఎంత విలువ అయ్యాలి. హల్లెలూయా. అది కళ్ళతో చూసి డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ తర్వాత మర్చిపోతాం. కానీ దేవుని సన్నిధి అలా కాదు, మనల్ని ఎప్పుడు కూడా దేవుడిలో బలంగా నిలబెడుతూ నడిపిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషము. ఇంతవరకు దేవుని మనం పాడాము, స్తుతించాము, ఆరాధించాము, చక్కగా ఆయనని గణపరిచాము. పాడారా లేదా? పాడారా? నాకు అనిపించలేదు మీరు పాడినట్టుగా. పాడిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, చాలా సంతోషము. మరి గత దినాల్లో నేను ఇక్కడికి వచ్చాను, నన్ను చూసిన వాళ్ళు ఎంతమంది మీలో? అందరు చూసారనమాట. ఇక్కడ కొత్తగా ఒక అక్కగారు వచ్చారు, వాళ్ళు చూడలేదేమో. సో అందరు నన్ను చూసిన వాళ్ళు, చాలా సంతోషం. ఈ సమయంలో మరలా నేను ఇక్కడికి రావడం ప్రభు చిత్తం. అంతే, రావాలని అనుకున్నాము, గత వారాల్లోనే మాట్లాడుకున్నాం. కానీ వచ్చే ముందుగా కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు, రాలేని పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆ పరిస్థితి కూడా చెప్తాను. మరి పోయినసారి మా పాస్టమ్మ నేను ఇద్దరం వచ్చాం, చక్కగా ఇక్కడ ఆరాధన చేసాం, వాక్య పరిచయం చేసాం. మీరు అందరూ మమ్మల్ని ప్రేమించారు, మాకు పెళ్లి చేశారు, మీరంతా చక్కగా మమ్మల్ని గౌరవించారు. అయితే ఈసారి ఆమె కొంచెం ఆరోగ్యం బాగలేదు.
బాగలేదు. మేము శుక్రవారం రోజు హాస్పిటల్కి వెళ్ళి ఆమెను హాస్పిటల్లో చూపించుకొని మరి నైటు దగ్గర దగ్గర 3 గంటలు అయింది రాత్రులలో. శుక్రవారం అంటే శనివారం తెల్లవారుజామున మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాం. సో నాకైతే ఒప్పుకున్నాను ఇక్కడికి రావాలని. అయితే ఆ పరిస్థితి బాగలేదు కదా అని చెప్పి నేనైతే అటు ఇటు ఆలోచన చేస్తున్నాను, కొంచెం మనసులో వెళ్ళాలా వద్దా. ఇంట్లో నేను ఆమె ఉండేది, ఎవరు ఉండమన్నమాట. సో వాళ్ళ అమ్మ నాన్న కూడా పనికి వెళ్ళిపోతుంటారు, నేను ఆమె ఉండేది. మనిషి ఎవరొకరు ఉండాలి అన్నట్టుగా పాషి గారికి ఫోన్ చేసి చెప్దామని అనుకో లోపల ఆయన మధ్యాహ్నం ఫోన్ చేశారు నాకు. ఎలా ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళి వచ్చారా, ఎలా ఉంది అంటే పర్వాలేదు ఇంటికి వచ్చాము అని నేను నోరెడిచి చెప్దాం అనుకున్నాను. రాలేనులే పాషి గారు, కొంచెం పరిస్థితులు బాగోలేవని చెప్పి. అంతలో కూడా పాషి గారు ఎవరు అన్నాను, మళ్ళీ చేస్తాను పాషి గారు, మళ్ళీ చేస్తాను, ఎవరు కాల్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆయన మాట్లాడుకున్నాడు అక్కడ, అంటే ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఈ లోపల మా పాస్టర్ ఏమనిందంటే వెళ్ళండి అని చెప్పాను. నేను అన్నానమ్మ నీకు బాగలేదు కదా, ఎలా మరి ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అంటే ఎలా అంటే పర్లేదు అంటే అది కొంచెం ప్రాబ్లం, కొంచెం ఆపరేషన్ లాగా అయిందనమాట. సో నిన్ననే ఆపరేషన్ జరిగింది, మళ్ళీ ఈరోజు ఇంట్లో ఒక్కదాన్ని వదిలిపెట్టి రావాలంటే కొంచెం కష్టం కదా. నేనుండి ఆ మాట అనే లోపల ఆమె ఏమనిందంటే లేదు లేదు మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, వెళ్ళి దేవుని పని చేసిరండి, దేవుడు మనకు తోడై ఉంటాడని చెప్పి ధైర్యం చెప్పి ఆమె ఇక్కడికి నన్ను పంపించింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియమైన వాళ్ళారా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, సో ఇందాక పాషి గారు చెప్పారు బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఇలా దెబ్బలు తిన్నాను, బాధపడ్డాను అని చెప్పేసి, అవన్నీ కూడా నాకు చాలా తృప్తినిచ్చాయి. ఆమె కష్టం లేనిది ఎప్పుడు కూడా ప్రతిఫలం అనేది అంత ఆశీర్వాదకరంగా ఉండదు. ఈజీగా దొరికేది అది పెద్దగా విలువ అనిపించదు. అది మనం కొండెక్కి పైకి పోయి కలెక్కాయలు, ఇప్పుడు ఏవో కలెక్కాయలు అన్ని కనపడుతున్నాయి. పాప మా పాస్టర్ అదేంటి ఏం కాయలు అండి, అవి పరికాయలు కావాలని చెప్పి అడిగింది. అవి ఎట్టుకుంటేవో నాకు తెలియదు, పరిగికాయలు అంట. మరి ఎప్పుడు తిన్నదో ఏమో నాకు తెలియదు. ఎప్పుడు ఫోన్ చేసినా మన పాస్టర్ గారికి పరికాయలు కావాలి పాస్టర్ గారు, పరిగికాయలు పాస్టర్ గారు అని చెప్తే నేను ఎప్పుడు చూడలేదు, నాకు రేగాయలు తెలుసు, ఎందుకంటే రేగాయలు మనకి చెట్లమ్మడి దారులమ్మడి దొరుకుతాయి, పరికాయలు ఎక్కడుంటే నాకు తెలియదమ్మా అని చెప్పి అన్నాను. కాబట్టి ఏ శ్రమ వచ్చినా ప్రియమైన వాళ్ళారా, దాంట్లో మనం స్థిరంగా నిలబడగలిగితే ఆశీర్వాదం అనేది మనకి చాలా దీవెనకరంగా ఉంటుంది. ఆమె దేవునికి మహిమ కలుగును. చాలా సంతోషం. ఇప్పటికే సమయం మరి ఎక్కువైపోయింది కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామా దేవుని వాక్యాన్ని. చాలా సంతోషం, నేను రోజు మీ వాక్యం వింటూ ఉంటాను. పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు మీకు వీడియోలో వాక్యం చెప్తుంటారు, నేను ప్రతి ఆదివారం చూస్తూ ఉంటాను. చాలా సంతోషం, మంచి వాక్యం. చాలా మందికి ఆ వాక్యాలు దొరకట్లేదు, ఏదో వచ్చారులే నేను 4 మాటలు మాట్లాడారులే అన్నట్టుగా కాకుండా భారంగా దేవుని ఎడల మరి ఆ సిద్ధపాటుతోటి మీకు మంచి వాక్యాన్ని వారు అందిస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభునందు సంతోషిస్తున్నాను. మరి పోయినసారి వచ్చినప్పుడు నేను మీకు ఒక అలవాటు నేర్పించాను, గుర్తుందా మీకు? గుర్తుందా? పోయినసారి వచ్చినప్పుడు మీకు ఒక అలవాటు నేర్పించాను, మర్చిపోయారా? మీకు బైబిల్ ఉండాలని చెప్పాను. బైబిల్ ఉందా అని అడుగుతాను. రెండవది, బైబిల్ ఉంటే దాన్ని ఏం చేయమంటాను, పైకి ఇలా తీసుకొని ఇలా పెట్టి, దేవుడా ఇదిగో దేవా నీ దాసుడను ఆలకించుచున్నాను, నాతో మాట్లాడు. ఆమె. సో ఇప్పుడు చెప్తాము, అందరం చెప్తాము. ఇక్కడ దాసుడు ఎంతమంది ఉన్నారు? దాసుడు 3 ఉన్నారు ఇక్కడ. 3 అందరు దాసురాలు. దాసుడు అంటే మేము 3 ఉంది, ఆయన, పెద్ద ఆయన, నేను, పాషి గారు, అందరు దాసురాలు. చెప్తాం, ఇదిగో దేవా నీ దాసుడను. మీరు దాసురాలు అనాల, దాసుడు కాదు. నేను దాసుడను, మీరు దాసురాలు. సరే, ఇదిగో దేవా నీ దాసుడను, వెరీ గుడ్, నీ దాసురాలను ఆలకించుచున్నాను, నాతో మాట్లాడు. ఆమేన్.
దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, నాతోటి మాట్లాడాలి. దేవుడు మాట్లాడితే మనకు అన్ని పరిస్థితుల్లో కూడా మనకు ఆశీర్వాదం. మనుషులు మాట్లాడితే ఏమీ లేదు, నిష్ప్రయోజనం. ఏదో ఒకటి చెప్తా ఉంటారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి, అంత వ్యర్థమైన మాటలే. కానీ దేవుడు అలా కాదండి. మనకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదకరమైన మాటను దేవుడు అనుగ్రహిస్తాడు. సో దేవునికి స్తోత్రం. మరి నిన్న ఆదివారం, గత ఆదివారం వచ్చారా? అందరూ ఆరాధనకు వచ్చారా? ఏం జరిగింది నిన్న గత ఆదివారం? ఏం జరిగింది? పోయిన ఆదివారం ఏంటండి? ఈస్టర్ సండే కదా. మర్చిపోయినరా? ఈస్టర్ సండే చేయలేదా పాస్టర్ గారు? మనం చేశారుగా ఈస్టర్ సండే. పానకం తాగలేదా? మరి పానకం గుర్తుంది, పానకం గుర్తుంది, కానీ ఏ సండే అనేది గుర్తులేదు. అందుకనే ప్రతి ఆదివారం ఏదో ఒకటి పెడితే మనకు గుర్తుండిపోయింది. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. మరి ఈస్టర్ సండే అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడైనటువంటి రోజు, జయించిన రోజు, సత్యాన్ని ఈ లోకానికి తెలియజేసిన రోజు. అయితే నేను మరలా మీకు ఆ వాక్యం ఆ రోజు పాస్టర్ గారు చెప్పారు, అయినా మరలా నేను చెప్పను, కానీ అదే సంబంధమైనటువంటి ఒక వాక్యాన్ని మీకు నేను ఈరోజు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. చక్కచక్క చదువుకుందాం. సమయం తొందరగా ముగించేస్తాను. మధ్యాహ్నం ఎండ మనకి బాగా ఎండ వచ్చేస్తుంది. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము తీద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. చూడండి, చదవండి. ఎవరు బాగా చదవగలరు? ఆదివారమున తెల్లవారుచుండగా, బాగా వినండి, శ్రద్ధగా వినండి. మీరు చదవకుండా వినండి. ఇక్కడ ఆదివారమున తెల్లవారుచుండగా తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనపడలేదు. చాలు, మళ్ళీ చదువుకుందాం. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పోయిన శుక్రవారం, నిన్న శుక్రవారం కాక అటుపోయిన శుక్రవారం ఏమైంది? గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు, మరణించారు. సో ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన కూడా జరిగింది కదా మనకి ఇక్కడ. సో చక్కగా అన్ని ప్రాంతాల్లో మనం చేసుకున్నాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శుక్రవార దినమున ఆయన ప్రాణం విడిచారు, అంటే మరణించారు, సిలువ వేశారు. ఆయన ఏం తప్పు చేయకపోయినా కూడా ఆయన ఏం చేశారు? చంపేశారు. అయితే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఒక సమాధిలో పెట్టేశారు. ఆ సమాధి ఎవరు అనేది మీరు చాలాసార్లు పాస్టర్ చెప్పుకుంటారు, మరలా నేను చెప్తాను. ఆ సమాధి ఎవరిదండి? అది అరిమత్తయ్య యోసేప్ అనేటువంటి ఒక శిష్యుడి దగ్గర. ఆయనే ఆ గవర్నర్ అనేటువంటి ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారి యొక్క దేహమును అడిగి, అంటే చనిపోయిన తర్వాత యాక్చువల్లీ వాళ్ళ ఆచార ప్రకారం ఏం చేస్తారంటే, రోమియోలో చనిపోయినటువంటి వ్యక్తిని ఆ కాలు చేతులు విరగదీసేసి అక్కడే పక్కన లోయ ఉంటుంది, మృతుల లోయ అంటారు దాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు, లేదంటే సిలువకే వదిలేస్తారు. ఏమవుతుందంటే ఆ దేహం అనేది ఆ రాబందులు, ఆ గద్దలు వచ్చేసి వాటిని పీక్కొని తింటాయి, లేదంటే ఆ చనిపోయినటువంటి ఆ దేహాన్ని ఇరగొట్టేసి అక్కడ భాగాలుగా చేసేసి అక్కడే పక్కన ఉన్నటువంటి ఆ కొండ పక్కన ఒక లోయ ఉంటుంది, ఆ లోయలో పడేస్తారు అనమాట. అయితే యేసుక్రీస్తు వారిని మాత్రము అక్కడ ఉన్నటువంటి శిష్యులు, ఎందుకంటే ఇది దేవుని వాక్యంలో మనకు ముందుగానే ప్రకటించబడింది. అంటే ప్రవక్తలు అనేక మంది ప్రవచించారు ఇలానే జరగాలి. ఇప్పుడు మనము రేపు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని మనం అనుకుంటాం. మామూలుగా నిన్న నేను వచ్చేటప్పుడు పొద్దున్నే 11 గంటలకు 3 గంటలకు బయలుదేరదాం, ఒక 8 గంటలకల్లా వస్తాను, నైట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ పడుకుందామని చెప్పి నేను అనుకున్నాను. కానీ తీరా చూస్తే అక్కడే నాకు 5 అయిపోయింది. నేనేం చేశానంటే మదనపల్లి వెళ్ళాను, మదనపల్లి నుంచి మళ్ళీ ఇటు కదిరి వచ్చాను. అంటే నేను అనుకున్నది అయిందా? రాత్రి ఇక్కడికి వచ్చి పడుకున్నానా? లేదు, కదిరిలోనే ఉండాల్సి వచ్చింది. అంటే మనం అనుకునేది ఒకటి, మన జీవితాల్లో జరిగేది ఒకటి. కానీ
యేసుక్రీస్తు వారి విషయం అలా కాదు. ఏమి చెప్పారు అంటే ఆయన పుట్టక ముందు సుమారు 2-3 వేల సంవత్సరాల క్రితమే ఆయన ఇక్కడ పుడతాడు, ఇలా ఉంటాడు, ఇలా బ్రతుకుతాడు, ఇలా చనిపోతాడు, ఈ విధంగా సమాధి చేయబడతాడని ఆయన గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పి ఉన్నారు. అదే విధంగా ఆయన జీవితంలో జరిగింది. హల్లెలూయా. మన దేవునికే మహిమ కలుగును గాక. అందుకనే ఆయన మనము దేవుడని మనం మాట్లాడతాం. ప్రియమైన వాళ్ళు, ఆయన గురించి మనం ఎంత ఘనంగా చెప్పుకున్నా కూడా అది తక్కువే. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఇలా సమాధి చేయాలి, అది తనది కాని సమాధిలో సమాధి చేయాలని ముందుగానే రాయబడి ఉంది. హల్లెలూయా. యాక్చువల్లీ మనకి ఈ కల్చర్ లేదు కానీ, అంటే ఈ ఆచారాలు లేదు కానీ, మనం చచ్చిపోతే ఎక్కడ పెడతారో మనకు తెలియదు. తెలుసా నేను ఎక్కడ పెడతానో నాకు తెలియదు. కానీ ఆ కాలంలో కొన్ని ఆచారాలు ఉండేవి. వాళ్ళు బతికుండగానే ఏం చేసేవాళ్ళంటే, మనకి ఎట్లా ఇల్లు కొనుక్కొని ఇల్లు పెట్టుకుంటామో, బీరో కొనుక్కొని బీరో పెట్టుకుంటామో, అట్లా ఒక సమాధిని కొనుక్కొని సమాధి పెట్టుకుంటారు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అంటే చనిపోకముందే వాళ్ళకి సమాధి రెడీ చేసుకుంటారు. ఎంత అదృష్టం చూడండి. మనని ఏ పక్కలు పెడతారో, పెట్టిన కాడ పెడతారో కదా. ఇప్పుడు అంతా అట్లే ఉంది. ఎందుకంటే సమాధులకు దొడ్డే లేదు, జాగానే లేదు. ఏం చేస్తారంటే ఒకళ్ళని దోవిన కానీ ఇంకొకళ్ళని దోవి తవ్వుతుంటే వాళ్ళ పాత ఎముకలు పుర్రెలన్నీ బయటకు వస్తుంటే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పెడతారు. మనల్ని పెట్టిన కానీ ఇంకొకళ్ళని పెడతారు. కానీ ఆ కాలంలో అలా ఉండేది కాదండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇంట్లో 5 మంది ఉన్న 5 మందులకు సమాధులు రెడీ చేసుకునే వాళ్ళు ముందుగానే. ఎంత ఆశ్చర్యం కదా. అంటే ఎంత నమ్మకం చూడండి, విశ్వాసం ఇది. మనం అన్ని సిద్ధపరచుకుంటాం, మంచిగా సిద్ధపరచుకుంటాం, కానీ సమాధిని సిద్ధపరచుకోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే క్రైస్తవునికి ఉండాల్సినటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, మనం బ్రతికినప్పుడు పుట్టినప్పుడు ఎంత సంతోషిస్తామో చనిపోయినప్పుడు కూడా అదే సంతోషంతో మనం ఉండాలనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే చావు అనేది మనకు నూతన జన్మ. హల్లెలూయా. అందరూ చెప్పండి, చావు అనేది మనకు నూతన జీవం. మనం ఇక్కడ చనిపోతున్నామంటే ఏం చేస్తున్నాం? ఇక్కడ చనిపోతున్నామంటే అక్కడ పుడుతున్నామని అర్థం. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారిని కూడా ప్రియమైన వాళ్ళారా చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఏం చేశారంట? సమాధిలో పెట్టేశారు. సమాధిలో పెట్టిన తర్వాత ఆయన చెప్పాడు కదా, బ్రతికున్నప్పుడు ఏమని చెప్పాడు? నేను సమాధి చేయబడతాను, మరలా తిరిగి లేస్తాను అని చెప్పాడు. శిష్యులకు చెప్పాడు, అనేక సందర్భాల్లో బోధిస్తూ అనేకులకు చెప్పాడు ఆయన. అయితే ఇక్కడ ఎంతమంది వెళ్తున్నారండి ఆయన చూడడానికి? ఎవరెవరు వెళ్తున్నారు? 24 మొదటి అధ్యాయంలో చదివాం కదా, ఎవరెవరు వెళ్తున్నారు? స్త్రీలు వెళ్తున్నారు. ఆ స్త్రీలు చూడండి, శిష్యులు ఎంతమంది యేసుక్రీస్తు వారికి? 12 మంది. ఒకళ్ళు చనిపోయారండి ఈ టైంకి, ఊరేసుకొని చచ్చిపోయాడు. కారణం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ శిష్యులు ఎవరు రాట్లా. శిష్యులు అందరూ భయపడి పారిపోయారు, తప్పిపోయారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయారు. భయం. శిష్యులందరూ ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారికి శిష్యులు ఎవరు? పురుషులా స్త్రీలా? స్త్రీలా? పురుషులే. యోహాను, మత్తయి, మార్కు, లూకా, బర్తలోమి, వీళ్ళందరూ 12 మంది శిష్యులు ఆయన. ఈ శిష్యులు మగాళ్ళు. అయితే ఇక్కడ శిష్యులందరూ కూడా భయపడి చల్లాచెదరైపోయారు. ఎందుకంటే ఆయన గురువు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చంపేశారు కదా వీళ్ళు. అయ్యో, మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటారు, మమ్మల్ని కూడా ఎక్కడ చంపేస్తారని చెప్పి వీళ్ళు భయపడి తలా చాటెళ్ళి దాక్కున్నారు. అయితే గొప్ప విషయము, ఇక్కడ ఎక్కువ స్త్రీలు ఉన్నారు కాబట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. పురుషులు భయపడే స్థలాల్లో కూడా స్త్రీలు వెళ్ళగలిగేంత ధైర్యం దేవుడికి ఇచ్చాడు. హల్లెలూయా. పురుషులు వెళ్ళలేనటువంటి స్థలాలు కూడా, పురుషులు చేయలేనటువంటి పనులు కూడా స్త్రీలు చేయడానికి దేవుడు స్త్రీలకు అంత గొప్ప వరం ఇచ్చాడు. ఆమేన్. అదేందండి, పురుషుల బలమా స్త్రీల బలమా? ఎవరండి బలవంతులు? స్త్రీలా పురుషుల బలవంతులు? చెప్పండి, స్త్రీలు బలవంతులా పురుషులు బలవంతులా? ఏమో స్త్రీలా? ఒకవేళ మేము దేహంలో బలవంతులమేమో కానీ బుద్ధిలో స్త్రీలే బలవంతులు. హల్లెలూయా. బుద్ధివంతురాలు
అని బైబిల్ పదే పదే స్త్రీల గురించి చాలా గొప్పగా మాట్లాడుతుందండి. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను, నా జీవితంలో జరిగింది. మేము ఒకరోజు నేను మా అమ్మగారు బండి మీద వెళ్తా ఉన్నామండి. బండి మీద వెళ్తా ఉంటే ఒక టర్నింగ్ లాంటి ఒక సందులోంచి మేము వస్తున్నాము. ఇటు ఒక రోడ్డు వచ్చింది, మేము ఇటు వస్తున్నాం అన్నమాట బండి మీద. తక్కువ నేను ఇటు వస్తుంటే ఒకడు 3 పిల్లలు బాగా యవనస్తులు కొంచెం తాగున్నారేమో తెలియదు, బాగా జూమ్ అనుకుంటే బండి తీసుకెళ్ళిపోయారు మా ముందు నుంచి. మాకు తగిలి ఆల్మోస్ట్ కొంచెం టచ్ అయింది అనమాట. అని మేమిద్దరం పడిపోవాల్సింది. నేనుండే అని చెప్పి నేను గట్టిగా అరిచాడు. వెళ్ళిపోయాడు ఆడికి, ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళిపోయాడు అనమాట. నేను అనేసరికి వాడు ఏం చేశాడంటే అక్కడి నుంచి తిప్పుకొని మళ్ళా వచ్చి ఏంద్రా కన్నులు తిడతా ఉన్నాడు. తప్పు చేసింది వాడే. మమ్మల్ని గుద్దడానికి అంత జోరుగా జనాల మధ్యలో వల్ల రద్దీగా ఉండే రోడ్డు అనమాట అది. సుమారు అంటే మా ఇది ఒక్కపంటే కాదు, ఫుల్లు జనాలు ఉంటారు. బాగా తాగి ఆ కొరకొంకలు పోతా ఉన్నారు. తప్పు వాడు చేసి నేను ఒరే అన్నందుకు వాడు నా మీద వచ్చి ఏమి అంటున్నాడు. నేను గట్టిగా మాట్లాడలేదు, మాట్లాడను కూడా. ఏదో బాయ్ ఏం మాట్లాడుతున్నావు, తప్పు నువ్వే కదా, ఏది మళ్ళీ వచ్చి రివర్స్ వచ్చి ఏందో మాట్లాడుతున్నావు అని నేను అంటే వాడు ఇంకా రెచ్చిపోతున్నాడు అనమాట. ఒకళ్ళ 3 కదా వాళ్ళు అంటున్నారు. నేను మాట్లాడుతుంటే నేను చిన్న మా అమ్ముల వెనక పాస్టర్ అమ్మ అని చెప్పాలి. ఒక్కసారి అనేసరికి 3 వెళ్ళిపోయాడు. ఒక్కరు నిలవల్ల 3 వెళ్ళిపోయాడు బండి మీద. నేను 5 నిమిషాలు వాదిస్తే నన్ను ఇంకా తిరిగి వాదులాడుతున్నారు. ఈ ఒక్క మాట ఆమె నాలాగా గట్టిగా కూడా అనిలే, ఏనప్పా ఏందయ్యా అన్నది, అంతే వెళ్ళిపోయాడు. అంటే చూడండి, ఆడవాళ్ళకి అంత గొప్ప శక్తి ఉంది. హల్లెలూయా. చూడండి ఇంత గొప్ప ఇక్కడ. నేను అందుకనే ఈ విషయంలో మిమ్మల్ని ప్రత్యేకంగా గౌరవించాలనుకుంటున్నాను. ఆ సమాధి దగ్గరికి, సమాధులు అంటే భయం అందరికి, అవునా కదా? ఇప్పుడంటే పోయి అందరు సమాధులలో కూర్చుంటున్నారులే, ఎందుకంటే మనందరం కూడా సమాధులాగా అయిపోయారు. యేసుక్రీస్తు వారు అంటారు కదా, మీరు సున్నం కొట్టినా సమాధిలోనే ఉన్నారు. కాబట్టి కఠినం అయిపోయినాం కాబట్టి ఇప్పుడు ఏం భయం లేదు. సమాధులలో నీళ్లు కట్టుకుంటున్నారు, సమాధులు లేకుండా చేస్తున్నారు. అప్పట్లో సమాధుల దగ్గరికి వెళ్ళాలంటే భయం. కానీ స్త్రీలు చూడండి ఎంత గొప్పగా మాట్లాడుకొని యేసుక్రీస్తు వారి సమాధి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, మనకి ఈ పుస్తకంలో కాదు కానీ వేరే స్వార్థలలో రాయబడి ఉంటుంది, ఇక్కడ కూడా ఉంది. అయితే ఏంటంటే వాళ్ళు వెళ్తూ ప్రియమైన వాళ్ళారా, అక్కడ ఈ యేసుక్రీస్తు వారిని సిలువ వేసి సమాధి కార్యక్రమం చేసేంత వరకు కూడా వీళ్ళందరూ గమనిస్తూ ఉంటారు. ఇక్కడున్న స్త్రీలు కానీ శిష్యులు కానీ యేసుక్రీస్తు వారిని సిలువ పట్టడం, ఆయన మరణించిన తర్వాత సిలువ నుంచి దించడం, తర్వాత తీసుకెళ్లి సమాధి దగ్గర పెట్టడం. సమాధిలో పెట్టిన తర్వాత ఒక కార్యం చేస్తారు. ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి సైనికులు ఆ సమాధిలోనికి ఎవరు వెళ్ళకుండా, ఆ సమాధిలో నుంచి ఎవరు బయటికి రాకుండా, సమాధిలోంచి ఎవరు బయటకు వస్తారు, ఇంకెవరు రారుగా, కానీ ఎవరు వెళ్ళకుండా ఏం చేస్తారు, ఒక పెద్ద బండరాయిని మూసి పెడతారు. అంటే ఎవరు పోకూడదు. బండరాయిని మూయడమే కాదు కానీ మత్తయి రాసిన సువార్తలో ఉంటుంది, దానికి ఆ అధికారులంట పెద్ద గొలుసులతోటి ఆ బండరాయిని భద్రం చేసి పెడతారంట. అంటే ఎవరు పోకూడదు. ఇప్పుడు చూడండి, ఈ ఆడమ్మలు అంటే ఈ అమ్మగారు వెళ్తున్నారు. నాకు ఇక్కడ గొప్ప విషయం ఏమనిపించిందంటే, నేను చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు ఈ అమ్మగారులు వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళారని ఉంటుంది బైబుల్. ఇంకొక అధ్యాయం మనం చూస్తే 3 మరియలేనండి. మా తల్లి అయిన మరియా, మగ్దలేని మరియా, వేరొక మరియా అని రాయబడి ఉంటుంది. ఈ 3 వెళ్తూ ఉంటే ఇంకొంతమంది స్త్రీలు ఉన్నారు. అంటే ప్రాక్టికల్ గా వీళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. వీళ్ళందరూ వెళ్తూ చూడండి, వీళ్ళ నిశ్చయత, వీళ్ళ విశ్వాసం, వీళ్ళ నమ్మకము ఒక్కళ్ళండా కూడా వీళ్ళల్లో అయ్యో మనం అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ అక్కడ అంత పెద్ద రాయి ఉంది కదా, మనం దిగగలమా అనే అనుమానం ఎవరు పెట్టుకోరు. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళు అలా ఆలోచన చేయాల, వాళ్ళు వెళ్ళాలనుకున్నారు అంతే, వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నీవు కూడా ఒకవేళ ఏదైనా ఒక పని చేయాలనుకున్నా, ముఖ్యంగా అమ్మగారులకు చెప్తున్నాను, కుటుంబంలో ఎవరినైనా మార్చుకోవాలన్నా, విశ్వాసంలో బలపడాలన్నా, మాదేం లేదండి, పురుషులం నామకార్థులు మేమేమంతా. హల్లెలూయా. బైబిల్ అంటది గృహాన్ని కట్టు ఎవరంటే కట్టేదమ్మా, జ్ఞానవంతురాలు స్త్రీనే.
సో మనకి ఇంకొక సామెత ఉంది, లోకంలో ఒక సామెత ఉంది. ఒక దేశాన్ని పాడు చేయాలన్నా బాగు చేయాలన్నా స్త్రీలేనంట కారణం. కాబట్టి స్త్రీలకంత గొప్ప దృఢత్వం ఇచ్చాడు. ఇక్కడ చూడండి, వాళ్ళ అనుమాన పనుల ఆలోచన చేయలే, అయ్యో మేము పోతే ఎట్లా మరి లోపలికి వెళ్ళగలమా, బండ మనందరం తీయగలమా, అసలు ఏమవుతుంది, ఎలాగనుకున్నాం అనేటువంటి అనుమానం అయితే వాళ్ళకి రాలా. వాళ్ళు నిశ్చయించుకున్నారు, వెళ్ళాలని తీర్మానించుకున్నారు. వాళ్ళు వెళ్ళే లోపల అక్కడ ఏమైందంట ఆ బండరాయి తెరవబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ నా జీవితంలో ఒకవేళ ఏదైనా చేయాలని, ఏదైనా ఒకవేళ నువ్వు ఏదైనా సాధించాలని, లేదంటే ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు వెనక ముందు ఆలోచన చేయొద్దండి. అయ్యో అది అవుతుందా లేదా, నా భర్త నమ్ముతాడా లేదా, నా పిల్లలు చర్చకు వస్తారా లేదా, లేకుంటే నేను బాగుపడతానా లేదా అనేటువంటి అనుమానం లేదండి. అనుమానం ఉండకూడదు. హల్లెలూయా. ఒక్కసారి మనము అడిగేస్తే మిగతా అడుగులన్నీ ప్రభువు వేపిస్తాడు. ఆమేన్. నువ్వు వేయాల్సింది ఒకే అడుగు, ముందు నిశ్చయించుకోవాలి. నువ్వు స్థిరమైన నిశ్చయితలో నిలబడగలిగితే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప అద్భుత కార్యములు చేయుటకు ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వెళ్తున్నారు ప్రియమైన వాళ్ళు, వెళ్ళి చూడగానే అక్కడ ఏముంది, ఆ బండరాయి సుమారుగా కొన్ని వందల మంది సైనికులు మూసివేసినటువంటి బండరాయి తెరవబడు. బండరాయి లాంటి పరిస్థితి, బండరాయి లాంటి కఠినమైన పరిస్థితులు కుటుంబంలో ఎవరు ఏమి చేయలేమయ్యో, దీన్ని ఎలా మనము తీర్చుకోగలము, దీన్ని ఎలా మనం తొలగించుకోగలం అనేటువంటి భయాదనలో ఒకవేళ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ బండరాయి పరిస్థితిని నేను తొలగిస్తున్నాను. ఆమేన్. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, కఠినమైన పరిస్థితి అయినా సరే దేవుడికి ఒకసారి అప్పచెప్పితే దేవుడు అంటే అద్భుతం చేయగలడు. ఆమేన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను అసలైన టాపిక్ వచ్చేస్తాను. ఇక్కడ మనం ధ్యానించుకోవాలనుకున్నది ఏంటంటే, అక్కడికి వెళ్ళి చూడంగానే సమాధి బండరాయి తీసి ఉండగానే ఇప్పుడు చదవండి అమ్మా, అది 3 నుంచి చదవండి. ప్రభు అయిన దేహము కనబడలేదు, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొక్క నిలబడి ఉండిరి. వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా వీరు మీరు చూడండి, ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోండి, నాకు ఇట్లే చెప్తే బాగా వినపడుతుంది. మీరు సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు. హల్లెలూయా. ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోండి. మీరు సజీవుడై ఉన్నవాడిని ఎక్కడ ఎతుకుతున్నారంట? వీళ్ళు మృతుకులలో ఎతుకుతున్నారంట. హల్లెలూయా. ఇంకో మాట రాయబడి ఉంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి నాతో పాటుగా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. వీళ్ళు పోయి లేని స్థలాల్లో వెతుకుతున్నారు. హల్లెలూయా. మనం కూడా లేని స్థలాల్లో వెతుకుతా ఉన్నాం. లేని నిష్ప్రయోజనమైనటువంటి వెతుకులాట. చాలా సందర్భాల్లో మనము అక్కడికి అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ ఇది ఉన్నాడు అని చెప్పి వెళ్తూ ఉంటాం ప్రియమైన వాళ్ళు. అవునా కదా? దేవుడు ఎక్కడో లేడండి, ఎక్కడో నువ్వు వెతికే చాట కాదు, నిన్నే వెతుక్కుంటా ఆయన వచ్చాడు. ఆమె దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఏమంటాడంటే, నశించి ఉన్నదాన్ని వెతకి మనల్ని వెతుక్కుంటూ వచ్చాడండి. ఎంత గొప్ప విషయం చూడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వెతుకుతూ వచ్చాడు. మనం ఏం చేస్తున్నాము, ఈ జనాలు ఏం చేస్తున్నారు, బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు ఎక్కడున్నాడని ఎతుకులాడుతున్నారు. ఎంత వ్యత్యాసం చూడండి మనకి వాళ్ళకి.
నిన్నే దేవుడు వెతుకులాడుతూ వస్తుంటే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడా, అక్కడున్నాడా, ఆ కొండ మీద ఉన్నాడా, ఈ గుట్టలో ఉన్నాడా, ఈ పుట్టలో ఉన్నాడా అని వెతుకులాడుతూ ఉన్నారు జనాలు ఈ దినాలలో. వీళ్ళు ఏం చేస్తారంట, వెళ్ళి వెతుకులాడుతున్నారు. ఎక్కడ వెతుకులాడుతున్నారు? ఆశ్చర్యం ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళలో వెతుకుతున్నారు. ఏమంటున్నారండి వాళ్ళు? ఆ దేవదూత ఏమంటుంది వాళ్ళని? మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? అంటే మన దేవుడు చనిపోయిన వాడు. హల్లెలూయా. చూడండి, కొన్ని సందర్భాల్లో మనకు అలా అనిపించిద్దేమో, కొన్ని సందర్భాల్లో నీ మైండ్లో అలా పనిచేసిద్దేమో, సైతాన్ దురాత్మ అలా ఆలోచన చేపిస్తాడేమో. ఎందుకు దేవుడు నాకు కుటుంబంలో ఇలా చేశాడు, ఎందుకు నా కుటుంబంలో ఇలా అయింది, ఇలాంటి పరిస్థితులు ఎందుకు? ప్రియమైన వాళ్ళారా, మనం ఎంత శోధించబడితే అంత ఆస్వాదించబడతాం. హల్లెలూయా. పాశ్రమ గారు ఇందో ఒక పాట పాడారు, అంతా నా మేలుకి. ఆ పాట మీరు ఒకసారి మనస్ఫూర్తిగా కూర్చొని వినండి, మీ కళ్ళల్లో నదులే వచ్చేస్తాయి, జీవనది. అంత గొప్ప పాట. మన కష్టాలు, మన పరిస్థితులకి ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడండి దేవుడు. ఇక్కడ మృతులలో దేవుడు వెతుకుతున్నారంట, మృతులలో. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఆయన మృతులలో లేడు, కానీ ఆయన సజీవుడైన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. సో ఇక్కడ వీళ్ళు ఎక్కడ ఎదుగుతున్నారంట? మృతులలో. అంటే ఆయన అక్కడ ఉన్నాడా లేడా? లేడు. అక్కడ పోయి ఎతుకులాడుతున్నాడు. ఒకరోజు ఏమైందంటే, ఒక ఆమె వస్తూ ఉందంట పని ముగించుకొని, సాయంత్రం పూట పని ముగించుకొని వచ్చి ఇంటికి వచ్చి తల దూకొని కొంచెం అట్లా ముఖం కడుక్కుందామని ముఖం కడుక్కొని అద్దం కాడి బయట దుడుచుకుంటుంటే ఆమె చెవుకున్నటువంటి ఆ కమ్మ ఎక్కడో పడిపోయింది. ఎక్కడో పడిపోయింది. సరే అని చెప్పి ఇంకా హడావిడి స్టార్ట్ అయితే ఎక్కడ పోయింది ఎక్కడ పడిపోయింది అని చెప్పి సరే అని చెప్పి ఎతుకులాడుతూ ఉన్నారండి ఒక చాటుకెళ్ళి. ఆమె వెళ్ళింది, వాళ్ళ కొడుకు వెళ్ళాడు, తర్వాత ఇదో మన అమ్మ వచ్చింది, తర్వాత మన ఆ అమ్మ వచ్చింది, అందరూ వచ్చి ఏందమ్మా ఏమైందంటే ఇట్లా వచ్చేటప్పుడు కమ్మ పడిపోయింది. అవునా, ఎత్తుకండి అని చెప్పి మన పాస్టర్ గారు వచ్చారు, పాశ్రమ గారు వచ్చారు, కదిరి నుంచి మన చిన్న పాశ్రమ గారు వచ్చారు, అందరు ఎత్తుకుతా ఉన్నారు. అంతలోపల కొంచెం మాగా మీలాగా తెలివి కళ్ళు వాళ్ళు వచ్చి అడిగారంట, అమ్మా ఇంతసేపు ఎత్తుకులాడుతున్నాము, మరి ఎప్పుడు పోయింది, ఎప్పుడు పడేసుకున్నావు, అసలు ఎక్కడ పడేసుకున్నావు నీకు గుర్తుందంటే, మధ్యాహ్నము నేను పని చేసే కాడ ఆడ వస్తూ ఉంటే ఆ పని చేసే కాడ పోయింది అని చెప్పాను. మరి అక్కడ పోతే ఇక్కడ ఎందుకమ్మా ఎత్తుకులాడుతున్నావు అంటే, ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ వెళ్తుంది కదా, అందుకని ఇక్కడ వెతుకుతున్నాను అన్నదన్న. హల్లెలూయా. ఎంతసేపు వెతుకులాడినా దొరికిద్దా? అది దొరికిద్దా? ఎందుకు అది అక్కడ లేదు. ఎక్కడైతే నువ్వు పోగొట్టుకుంటావో, ఎక్కడైతే నువ్వు పడేసుకుంటావో అక్కడే పోయి వెతకాలి ప్రియమైన వారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ అమ్మగారులు తెలివి కల్లోలే, ధైర్యవంతులే, అన్నీ బాగున్నాయి, కానీ లేట్ చాటికి వెతుకులాడుతున్నారు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా తెలియక, అంటే వీళ్ళు నేనేమంటానంటే తెలియక వీళ్ళు చేస్తున్నటువంటి చిన్న పొరపాటు, ఆ దేవదూత వాళ్ళ కళ్ళు తెరిపించి ప్రకాశమానమైనటువంటి ఒక దివ్య వెలుగులో ఆ స్త్రీలతో మాట్లాడదామా, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎక్కడ ఎత్తుకులాడాలి ఆయన్ని? ఎక్కడున్నాడు అసలు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ లేడు అంటున్నారు కదా, ఆయన ఇక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు? ఆయన మృతులలో లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన ఆ స్థలంలో లేడు. మరి ఎక్కడున్నాడు? ఈరోజు ఒకవేళ ఇదే ప్రశ్న ఈ 2025 సంవత్సరంలో మనల్ని నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పగలము? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడ ఉంటాడు? పైన. ఇక్కడ ఉన్నాడు? ఎక్కడున్నాడు? లేకపోతే ఇక్కడ బాగా మనకు చెమట పడుతుంది, ఇక్కడ చెమట ఉంటే ఉండడు కదా, బాగా మంచి ఏసీ వేసుకొని ఉన్నాడు,
సరే, కొంతమంది ఎండలో పని చేస్తుంటారు, వాళ్ళ దగ్గర ఉంటాడా? దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మృతులలో లేడు, ఆయన సమాధుల్లో లేడు, ఆయన చనిపోయిన వారిలో లేడు, లేదంటే ఆయన ఎక్కడో లేడు. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నేను 3 వచనాలు చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటిగా మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చదవండి కావాలన్నా. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు? సరే, అక్కడ లేడు, మృతులలో లేడు, సమాధిలో లేడు, చనిపోయిన వారిలో లేడు, మరి ఎక్కడ ఉన్నాడు ఆయన? చూడండి, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉండుదురో, హల్లెలూయా, అక్కడ వారి మధ్యన ఉన్నాను. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు ప్రియమైన వారులారా? సమాధిలో లేడు, ఆయన చనిపోయిన వారిలో లేడు, ఆయన మృతులలో లేడు. కానీ ఆయన ఎక్కడున్నాడంటే జీవము కలిగిన మన మధ్యలో, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఎక్కడుంటాడండి ఆయన? ఎక్కడుంటాడు? మన మధ్యలో ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో, ఎక్కడైతే అనే మాట కూడా మళ్ళీ జాగ్రత్త జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఎక్కడైతే అని ఎక్కడ పడితే అక్కడ ఉంటే అక్కడ ఆయనకు రాడు. ఒకసారి 4 కూర్చొని బార కట్ట ఆడుతున్నారు అనుకోండి, వాళ్ళ మధ్యలో ఉంటాడా? ఎందుకు ఉండడు? యేసయ్య ఇప్పుడు నా పాలైన తర్వాత నీ పాలని చెప్పి రాడా? మన క్రైస్తవులే కదమ్మా. ఇప్పుడు నీ ప్రార్థన అంతా ముగించుకుందాం, పోయి బారకట్ట ఆడుకుందాం, మన మధ్యలో ఉంటాడా? ఉండడా? లేదు. సరేలే, బారకట్టలో రాలే. సరే, ఆడన్న ముచ్చట్లు పెట్టుకుంటూ వాళ్ళ ఆమె గురించి ఈ అమ్మ, ఈమె గురించి ఆమె చెప్పుకుంటుంటే వాళ్ళ మధ్యలో ఉంటాడా? జాగ్రత్త. దేవుడు ఉండేది ఎవరి మధ్యలో అంటే ఆయన నామమున పరిశుద్ధంగా, హల్లెలూయా, యథార్థముగా ఆయన సన్నిధిలో, ఆయన నామమున ఆ తండ్రి యొద్ద ఆ తండ్రిని వేడుకుంటున్న వారి మధ్యలో ఆయన ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఏ పరిస్థితి గురించైనా ఆయన్ని వినిపించు, నీతో ఉన్నాడు. నీ ప్రయాణంలో, నీ పనులలో, నీ అక్కరలో, నీ అవసరతలో, నీ వేదనలో, నీ దుఃఖములో, నీ తొందరలో, నీ బాధలో, నీ అక్కరలో, ప్రతి విషయంలో కూడా ఆయన నీతో ఉన్నాడు. అయితే మన పరిస్థితి ఎలా ఉండాలి? ఆమేన్. అది మనం పరీక్షించుకుంటూ ఉండాలి ప్రియమైన వాళ్ళు. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ, అయ్యా నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యా. ఇప్పుడు ఉదాహరణగా నేను ఈ ప్రార్థన ముగించుకొని అయిపోయిన తర్వాత మన అమ్మోళ్ళ ఇంటికి పోతా. పిలుస్తామా? పోతా. ఇప్పుడు ఏం చేసిద్ది అంటే నాకన్నా ముందు ఉరికిద్ది, నాకన్నా ముందే పోయిద్ది ఆ ఇంటికి. పోయి ఏం చేసిద్ది? ఫస్ట్ ఏం చేసిద్ది? ఇల్లంతా శుభ్రం చేసిద్ది. అవునా కదమ్మా? ఫస్ట్ క్లీన్ చేసిద్ది. వచ్చేటప్పుడు హడావిడి కదా, ఎక్కడికి పడితే అక్కడ పడేశారు. తొందరలో మనవి ఎవరన్నా ఇంటికి బంధువులు వస్తారు, ఒక అధికారి వస్తారంటే మనం ఏం చేస్తామంటే ఇల్లు శుభ్రం చేస్తాం. సరే, శుభ్రం చేయాల, ఇల్లంతా అట్టే గందరగోళం ఉంది, రోతగా ఉంది. నన్ను పిలిచారు, నేను అక్కడ ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడతానా? ఇష్టపడను. శుభ్రం ఉండాలి. హల్లెలూయా. ఎవరన్నా మన జీవితంలో మన ఇంటికి వచ్చే ముందుగా మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే ఫస్ట్ అన్ని శుభ్రపరుస్తాం. మొన్న మా ఇంటికి ఎవరో వస్తున్నారు, మేము ఇద్దరము కొంచెం లేజ్ అంటే ఏమంటారబ్బా మన ఇక్కడ? బద్ధకస్తులు. అంటే బద్ధకం అంటే మరి దేవుళ్ళలో కాదులేండి. పొద్దున్నే 8 గంటల కల్లా ఉరకాలన్నమాట. ఆమె స్కూల్లో టీచర్. ఇంకా హడావిడి ఏం చేస్తామంటే హడావిడిలో వెళ్ళిపోతూ ఉంటాం, అన్నట్టే ఉంటాయి అన్నమాట. మాకెవరో ఫోన్ చేసిండు, మేము వస్తున్నాం. ఆయన పాస్టర్ గారు 1 గంట కల్లా మీ ఇంటికి వస్తామండి అని ఫోన్ చేశారు. అయ్యో, ఈమె బండి నుంచి వచ్చేది 2:30కి. వీళ్ళు 1 గంట కొండ వస్తారని చెప్పి ఆమె ఫోన్ చేసామ్మా, ఇట్లా పాస్టర్ గారు వస్తారంట, రాని పాస్టర్ గారు అన్నారు. అమ్మ వచ్చేది కాదే,
ఆ ఇల్లు నీకు తెలుసు కదా ఎట్టుందో, నువ్వు పని చేయ, ఒక అర్ధగంట ముందే అడిగిరా, అడిగి స్కూల్లో పర్మిషన్ అడిగి ఫస్ట్ అదంతా నీట్గా క్లీన్ చేసి మంచిగా పెట్టమ్మా అని. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, మనము శుభ్రంగా ఉన్నప్పుడు మన ఇంట్లోకి ఎవరు వచ్చినప్పుడు మనల్ని గౌరవిస్తారు, మన ఎడల మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. అన్ని రోతగా పెట్టుకొని మనం ఎలాంటి వాళ్ళమంటే, నేను ఎలాంటి వాళ్ళంటే, మీరు ఎలాంటి వాళ్ళంటే, మన హృదయం యేసుక్రీస్తు వారికి హృదయం ఒక ఆలయం, మన హృదయమే ఆలయం. పాట ఉంది కదా, హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారేమో పాడింది. ఈ పాట మంచి పాట, చాలా బాగుంటుంది. అమ్మ పాడుతారు, ఒక లైన్ పాడండి. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నాదారం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. హృదయము ఆయన ఆలయం అంట. అంటే మన హృదయం అంటే ఏంటండి? హృదయం అంటే ఏంటి? మనసు. ఇది అంటే మన చేతుల్లో ఉండడు, మన ఒంట్లో ఉండడు, మన పొట్టలో ఉండడు. యేసయ్య ఎక్కడ ఉంటాడు? మన హృదయంలో ఉంటాడు. అన్ని హృదయంలో ఉంటాయి, మీకు తెలుసో తెలియదు. అన్ని హృదయంలోనే ఉండాలి. హృదయంలో ఉన్నది నోటికి వస్తుంది, హృదయంలో ఉన్నది క్రియల లోపలికి వస్తుంది, హృదయంలో ఉన్నదే మనం చేస్తాం. పాపం క్రియలు చేయాలన్నా, ఎవరినైనా తిట్టాలన్నా, ఈడ కూర్చొని ఇప్పుడు ఇంటికి పోయి ఎవరిని తిడదామా అని కూడా చూస్తుంటా కొంతమంది కదా. దేవుని సన్నిధికి వచ్చి కూడా అలా ఆలోచన చేస్తూ ఉంటాం. ఇప్పుడు పోగానే ఏందబ్బా అని చెప్పి, అంటే మనం ఏం ఆలోచన చేస్తామో అదంతా ఇక్కడే ఉంటుంది. రేపు ఏం చేయాలో, ఏం ఆలోచన చేయాలో అంత ఇక్కడే ఉంటుంది. ఈ చెడు అంతా కూడా ఇక్కడ పెట్టేసుకొని యేసయ్యను కూడా ఇక్కడ దూర్చి, యేసయ్యా యేసయ్యా నువ్వు కూడా నా హృదయం ఉండయా అంటే యేసయ్య ఉంటాడా? యేసయ్య ఉంటాడమ్మా? అక్కడ ఉండగలడా? అసలుకి అక్కడ ఉండడానికి సాధ్యమైన ఆయన పరిశుద్ధుడైపోయా, ఆయన నీతివంతుడైపోయా, ఆయన యథార్థవంతుడయా, ఆయనను తీసుకెళ్లి పాపపు హృదయంలో, పాపుల మధ్యలో, పాప క్రియల మధ్యలో ఆయనను పెట్టమంటే ఆయన ఎట్లా అడ్జస్ట్ అవుతాడండి? హల్లెలూయా. ఆయన అలాంటి వాళ్ళ కొరకు వచ్చాడని చెప్పి, నేను ఇంకా పాపమే ఏందయ్యా అలా మాట్లాడుతావు? యేసుక్రీస్తు వారు వచ్చింది ఎవరి కొరకు? పాపుల కొరకే కదా. నేను పాపిగానే ఉంటాను. హల్లెలూయా. నేను పాపిగానే ఉంటాను అంటే కాదండి, నువ్వు పాపిగా ఉన్నప్పుడు వచ్చాడు, కానీ ఆయన వచ్చిన తర్వాత పాపం మీద జయమని కాదు దాని అర్థం. హల్లెలూయా. మన హృదయాలు, మన జీవితాలు మారాలండి. ఈ హృదయము ప్రభు కొరకు శుభ్రపరచుకొని పెట్టుకోవాలి. అయ్యా ఏదొద్దు ప్రభు నా హృదయంలో, నాకు ఇంక ఏ ఆలోచన వద్దు, ఏ తలంపులు వద్దు, ఏ కోరికలు వద్దు, నాకున్న ఏకైక కోరిక నీవే. ఆమేన్. అలా ఉన్నప్పుడు మన మధ్యలో ఆయన ఉంటాడు. ప్రేమ నువ్వేం ఎతుకులాడుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. పుట్టలు గుట్టలు కొండలు పట్టుకొని ఎక్కాల్సిన అవసరం లేదు. అయ్యో మొన్న ఒక వీడియో మా అమ్మగారు చూస్తూ పాస్టర్ గారు ఇక్కడికి నేను పోవాలి అన్నారు. ఏం వీడియో అని చెప్పి నాకు చూపి అమ్మ అంటే, పాపం ఎవరో ఒకళ్ళు అంటే ఆమె పోవాలి అంటే ఆ మైండ్లో ఏముందంటే, చెప్తా మీకు తర్వాత, ముందు చెప్తా. అది చూపి అమ్మ వీడియో అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మోకాళ్ళ మీద నడుస్తా ఉన్నారు, కొండెక్కుతా ఉన్నారు మోకాళ్ళ మీద. నేనన్నా పిచ్చా వీడికి ఎందుకు పోవాలనుకుంటున్నావు అమ్మ అంటే, ఆమె అంటుంది నాకు నడవాలని ఎక్కాలని కాదు, కానీ అసలు ఎందుకు వీళ్ళు ఇంత ప్రయాసపడి ఎక్కుతున్నారా చూడాలని ఉంది నాకు అని చెప్పి అంటున్నాను. చూడండి ఇప్పుడు ఏమైన వాళ్ళారా, మనము దేవుణ్ణి ఎతుకులాడుకుంటూ అంత శ్రమ పడుతూ అంత హింస పొందుకుంటూ మనం వెళ్ళాల్సిన అవసరమే లేకుండా ఆ ప్రభువే, ఆ జీవం కలిగిన దేవుడే, ఆ ప్రేమామయుడే నిన్ను నన్ను వెతుకులాడుకుంటూ, అమ్మా నువ్వు శ్రమ పడొద్దు, అయ్యా నువ్వు శ్రమ పడొద్దు, నువ్వు వేదన పడొద్దు, నువ్వు కఠినమైన శిక్షలు పొందుకోవద్దు, నేనే కఠినమైన శిక్షలు పొందుకుంటానని మన కొరకే మనల్ని వెతుకులాడుకుంటూ మన మధ్యకు వచ్చినటువంటి మన ప్రభు, మన దేవుడు, మన యేసయ్య ప్రియమైన
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడండి? ఎక్కడ లేడు? ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడ లేడు? ఎక్కడ లేడు ఆయన? మృతులలో లేడు. ఎక్కడ లేడు ఆయన? ఫోటోలలో లేడు. ఎక్కడున్నాడు ఆయన? విగ్రహాలలో లేడు. ఎక్కడున్నాడు ఆయన? చెట్లో లేడు. ఎక్కడ లేడు ఆయన? పుట్టలో లేడు. ఎక్కడ లేడు ఆయన? మట్టిలో లేడు. కొంతమంది అంటారు అంతా. ఆయన ఎక్కడున్నాడంటే సజీవులముగా, నీతివంతులముగా, యథార్థవంతులుగా జీవిస్తున్న వారి కొరకు ఎప్పుడూ ఆయన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మొదటిగా ఆయన ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఆయన ఎక్కడున్నాడు? మొదటిగా మన మధ్యలో ఉన్నాడు. రెండవదిగా చూద్దాం, చూడండి. యెషయా రాసిన గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా రాసిన గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. ఎక్కడ ఉన్నాడు ఆయన? సమాధుల్లో లేడు, నిజమే. మృతులలో లేడు, నిజమే. 57వ అధ్యాయము 15వ వచనం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన చూడండమ్మా, దేవుడు అంటున్న మాట, ఆయన పరిశుద్ధుడంట, నీతివంతుడంట, యథార్థవంతుడంట, మహోన్నతమైన స్థలములలో నివాసమైనటువంటి దేవుడు. ఆయన సెలవిచ్చినది ఏమనగా, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, అలసిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను దేవుడు నివసిస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడంటమ్మా? రెండవదిగా వినయము గల వారి మధ్యలో, దీన మనస్సు గల వారి మధ్యలో, దుఃఖించుతున్న వారి మధ్యలో, వేదన పడుతున్న వారి మధ్యలో, తండ్రి, దేవా, నాయన, ప్రభు అని గోజాడుచున్న వారి మధ్యలో ఉన్నాడంట. ఆమేన్. మృతులలో లేడు ఆయన, సమాధులలో లేడు. నీ కట్టిన, నీ విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమా ఆయన? ఆమేన్. బలులు కాదండి, అర్పణలు కాదండి, లేదంటే మొక్కులు కాదండి. మొక్కులు 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 మొక్కులని జీవితకాలం అంతా మొక్కుకుంటూనే ఉన్నా. ఇక్కడ ఏమన్నా మొక్కుకున్నారా మీరు? ఇక్కడికి వచ్చినాక ఏమన్నా మొక్కుకున్నారమ్మా? ఏమన్నా మొక్కు చెల్లించారా మన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి? లేవు. ఇక్కడ మొక్కుకోలాలు లేవు, ఇక్కడ బలు లేవు. ఎన్ని గొర్రెలు బలిచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత? మీరు ఎన్ని కోళ్ళను బలిచ్చారు మీరు ఈ మందిరానికి వచ్చిన తర్వాత? హల్లెలూయా. దేవుడు నీ మొలులను, నీ మొక్కులను, నీ బలులను ఆయన అడగడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన అడిగేది ఒకటే, నీ విరిగి నలిగిన హృదయం ఆయనకు ఇష్టము. నీవు హృదయంతో, నీవు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు ఎప్పుడైతే తండ్రి, నా దేవా, నా పరిస్థితులను నువ్వు చూచావు, నువ్వు చూస్తున్నావని నువ్వు ఎప్పుడైతే వేదనతో మొరపెడతావో ఆయన నీ పక్షమున, నీ మధ్యలో వచ్చి ఉంటాడు. ఎందుకు? ఎందుకండి? ఎందుకుంటాడు ఆయన మన మధ్యలో? విడిపించుటకు. ఎందుకుంటాడు ఆయన మధ్యలో? తప్పించుటకు. ఎందుకుంటాడు ఆయన మన మధ్యలో అంటే మన నా దుఃఖము నుంచి, ఆ శ్రమ నుంచి బయటకు తీసుకురావటానికి. చూడండి, అపోస్తుడైనటువంటి పేతురు గారు ఒకానొక దినంలో యేసుక్రీస్తు వారు నీటి మీద నడిచారని ఆయన నడవడానికి ఇష్టపడతారు. అవును కదా? నడుస్తూ ఉంటాడు. నడుస్తా ఉంటే ఏమవుతుందండి? సముద్రంలో మునిగిపోతూ ఉంటాడు. మనము కూడా నడుస్తున్నాం. మనం కూడా ఏం చేస్తున్నాం చెప్పాలి? ఏం చేస్తున్నాం? నడుస్తున్నాం. ఇది ఆత్మీయ నడక, ఇది దేవుని కొరకు నడక, ఇది జీవములోకి నడక. ఈ నడక ఎక్కడికో కాదండి. ఈ నడక మిమ్మల్ని తప్పిపోవడానికి కాదు. కొన్ని దారులు ఉంటాయి, మార్గాలు. ఆ మార్గం గుండా వెళ్తే, ఇప్పుడు మనకి చుట్టుపక్కల రోడ్లు అంటే మామూలుగా ఉంటాయి. కొన్ని బాటలు ఉంటాయి చూడండి. ఆ బాటలు గుండా వెళ్తే మనం ఊరిలోకో లేకపోతే ఎక్కడికో మనం పోవాల్సిన చేనుకి వెళ్ళిపోవాలి.
కొన్ని మనకు తెలియని బాటలు ఉంటాయి. అదేం చేసిద్ది, మనల్ని తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి. నిన్న వస్తా బస్సులో వస్తూ ఉంటే ఒక వీడియో చూస్తూ ఉంటే ఒక ఆయన అంట ఫ్లైఓవర్లోంచి పోత కింద పడ్డాడు, కారులో యాక్సిడెంట్ అయ్యి అక్కడే చనిపోయాడు. అదేంది, మళ్ళీ పట్టబగలే అంటే కొంచెం సాయంత్రం పూట ఒక 6-7 గంటల సమయం. ఏంటయ్యా అంటే ఎందుకు అలా పడ్డాడు అంటే ఆయనంట ప్రియమైన వాళ్ళ మ్యాప్ వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? మ్యాప్. ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కదా, ఆ ఫోన్లలో మ్యాప్. ఇప్పుడు ఎవరికైనా తెలియని స్థలాలు తెలియని కాబట్టి మ్యాప్ వేసుకొని పోతా ఉండొచ్చు అనమాట. GPS. ఆ మ్యాప్ ఎట్ట చెప్తే అట్ట పోతా ఉండాలి. ఈయన మ్యాప్ ఉంది కదా అని చెప్పి ఈ మ్యాప్ వేసుకొని పోతా ఉన్నాడంట. ఆ మ్యాప్ ఎక్కడికి తీసుకెళ్ళింది తెలుసా? దారి లేని బ్రిడ్జి కొనకు తీసుకెళ్ళింది. ఆ బ్రిడ్జి కడతా ఉన్నారంట, ఇంకా పూర్తి కాలేదంట, సగం కట్టుందంట. ఆయన మ్యాప్ ఉంది కదా, దారి చూపిస్తుంది కదా అని చెప్పి వెళ్ళి పోయి కింద పడి చచ్చిపోయాడు పాప కారులో. అంటే తెలియని మార్గాలు మనల్ని ఎక్కడ తీసుకెళ్తా కూడా తెలియదు, కానీ జీవం కలిగిన దేవుని మార్గం అలా కాదు. హల్లెలూయా. ఆ యేసయ్య నేను నడిపించే మార్గము ఎక్కడికి తెలుసా? నిదానంగా సీదా నేను తీసుకెళ్ళి ఆ దేవుని సన్నిధికి తీసుకెళ్ళదు. ఆమేన్. అయితే ఈ మార్గంలో కొన్ని కఠినమైన పరిస్థితులు, ఈ మార్గంలో కొన్ని ఇక్కట్టులు, ఈ మార్గంలో కొన్ని ఇబ్బందులు. అందుకనే మత్తయి రాసిన సువార్తలో ఆయన ఏమంటాడంటే, మీరు ఇరుకైన మార్గం. ఇప్పుడు వచ్చేటప్పుడు మన మందిరానికి కొంచెం ఇరుకుంది. నేను పాస్టర్ గారు చాలా చెట్లు పెరిగాయి కదండి అని చెప్పి ఆడ ఇరుకుంది. వీడికి వచ్చేసరికి ఏమైంది? విశాలమైన. హల్లెలూయా. ఇరుకైన మార్గము నిన్ను విశాలతలోనికి తీసుకెళ్తుంది. విశాలమైన మార్గం ఇరుకులోకి తీసుకెళ్తుంది ప్రేమ. కాబట్టి ఈ ఆత్మీయాత్రలో ఏదైనా పరిస్థితులను అనుభవిస్తున్నట్లయితే దేవానికి స్తోత్రమయ్యా, నీకు నేను ధన్యున్నయ్యా, ఇది నాకు చాలా అవసరము, ఇది నాకు ఖచ్చితంగా నన్ను మేలుకే, నన్ను ఆశీర్వాదముకే అని చెప్పి నువ్వు నమ్మకంగా నిలబడగలిగితే దేవుడు ఈ అద్భుతాలని జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పారు ఇందాక, బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నిజంగా పొద్దున అమ్మ స్నానం చేయడానికి మంచి సబ్బు ఇచ్చింది నాకు వెంటనే మా బైబిల్ కాలేజ్లో పరిస్థితులు గుర్తొచ్చాయి. ఎన్ని రోజులు స్నానం లేదో, సబ్బు లేకుండా స్నానాలు చేసిన రోజులు వందల రోజులు ఉన్నాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. పాస్టర్ గారు ప్రేమతో చెప్తున్నాను, ప్రేమ పాస్టర్ గారు తీసుకున్న స్నానం చేయ మంచి మెడిమిక ఏమా మైసూర్ శాండల్ సబ్బు, 48 రూపాయలు సబ్బు అది. నేను ఈ అమ్మాయి ఇస్తుంటే నేనేమన్నానంటే వద్దులేమ్మా అంటే పాస్టర్ని పోసుకున్న స్నానం చేయన్నా మంచిది అదంటే నేను ఏమంటన్నా మన బైబిల్ కాలేజ్ రోజులు గుర్తు రావట్లేదా అన్నాను. నేను నిజమే ప్రేమ, నేను అంత కష్టపడ్డాను. ఆయన చెప్పాడని కాదు కానీ నేను కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. చాలా ఇబ్బందులు పడ్డాను. ఎందుకంటే నాకు తల్లిదండ్రులే. లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను, మీరే నాకు తల్లిదండ్రులు ఉండి ఇక్కడ ఏదో ఒక చిన్న సంస్కారం ఏమో సన్మానం నాకు చేశారు. నా పక్షాన ఎక్కువ మంది ఉన్నారు, ఆ అమ్మాయి పక్షాన తక్కువ మంది వచ్చారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అంత బాధల్లో కట్టుబట్టలతో బెంగళూరు వచ్చాను. నేను ఏమి లేవు నా దగ్గర, కట్టుబట్టలు వేసుకున్న బట్టలు. ఆ టైంలో నాకు దేవుడు ఒక మంచి ప్రాణ స్నేహితుల్లాగా మీ ప్రేమ పాస్టర్ గారిని ఇచ్చాడు. ఆయన టీ తాగితే ఆ టీలో నాకు టీ ఇచ్చేవాడు. ఆయన ఇంట్లోంచి ఏమైనా తెచ్చుకుంటే నాకు ఇచ్చేవాడు తినేదానికి. పాస్టర్ గారు వస్తే పరిచయం ఇచ్చారు మన పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారికి. ఇట్లా అన్నారు అవన్నీ సో అని చెప్తే ప్రేమ్ పాస్టర్కి ఏం తెస్తాడో నాకు కూడా అదే తెచ్చేవాడు పాస్టర్ గారు ఎప్పుడన్నా వస్తే. హల్లెలూయా. చాలా ఇబ్బందులు పడినా కూడా ఆ దేవుళ్ళు అది నాకు అనిపించలేదండి. నిజంగా వెళ్ళిన నెలకే దొంగలు కొట్టారు, 7 మంది దొంగలు కొట్టారు, తల మొదలు కొట్టేశారు. ఇప్పటికి నాకు ఇక్కడ తలలో ఆ కుట్ల గాయం ఉంటుంది. ఇక ఏం కాల నా పరిస్థితి, ఇంకా ఎవరు లేరు ఆ టైంలో, ఎవరు ఉండరు. మా కాలేజ్లో మా పాస్టర్ గారు వచ్చేసి, ఆయన మా టీచరు మన పాస్టర్ గారు, ఆయన వచ్చి ఎప్పుడు పోతావు, ఎంత ఇచ్చాను, ఒక 500 సరిపోతాయా నీకు పోవడానికి అంటే ఉండవు కదా అని చెప్పి. ప్రియమైన వాళ్ళరా, అప్పుడు నన్ను పడేసి అంటే బెడ్లో పడుకోబెట్టారు. హాస్పిటల్కి వచ్చాడు ఆయన. వచ్చి ఎప్పుడు పోతావు, ఎంత ఇచ్చాను, ఒక 500 సరిపోతాయా అని చెప్పి హేళనగా మాట్లాడాడు.
తర్వాత కాలేజీకి తీసుకొచ్చి ఆ రూమ్లో పడుకోబెడితే ప్రభు దగ్గర వైపు చూస్తూ ఏడుస్తున్నాను. ప్రభువా ఏందయ్యా ఇట్లా అంటున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్ళాలా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలా, నాకు నువ్వే కదా అన్ని, నాకెవరు లేరు, అన్నీ నువ్వే, నన్ను బాగు చేయాలన్నా నువ్వే, నన్ను నిలబెట్టాలన్నా నువ్వే, నాకు స్థిరత్వాన్ని ఇవ్వాలన్నా అన్ని నువ్వే కదా. వీళ్ళేమో నేను ఎక్కడికైతే వచ్చి ఉండాలనుకుంటున్నానో వాళ్ళే వెళ్ళిపోమంటున్నారు. 500 ఇస్తాము, 500 సరిపోతాయా అంటారు, మరి ఎట్లా ప్రభు అని చెప్పి ప్రభు దగ్గర ఏడ్చానండి. ఏడిస్తే ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకము అని చెప్పి మాట్లాడాడు. హల్లెలూయా. ఆ టైంలో నన్ను ఎవరు చూసుకున్నారంటే 3 నెలలు ప్రియమైన వాళ్ళారా, నేను ఇంటికి పోలే, నా బంధువుల దగ్గరికి పోలే, నా వాళ్ళ దగ్గరికి ఎవరికి పోలే. నా విశ్వాసులుగా నేను వెళ్ళి సేవ చేస్తున్న ఆ చిక్కబల్లాపుర ప్రాంతంలో ఒక పల్లెటూరులో వాళ్ళే నన్ను సాకారు. ఒక 3 నెలలు వాళ్ళే మందులు ఇచ్చుకుంటా, వాళ్ళే మాతలు ఇచ్చుకుంటా మొఖమంతా బాగులు కొట్టేశారు. ఆ దొంగలు నోరంతా కుట్లేశారు, ఈ 2 పెదాలు ఇట్లా కుట్లేశారు. నాకు ఇక్కడ కొంచెం పెదం ఇట్లా లావు ఉంటుంది, మీరు గమనిస్తే ఏంటంటే కుట్లేశారు అనమాట. నోరు తెరవడానికి లేదు, అన్నం తినలేను. ఆ కుట్లు ఇప్పేంత వరకు ఏం చేశారంటే వాళ్ళు, నాకు ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు ఎవరో 2 ఆదివారాలు వాళ్ళ దగ్గరికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. 3వ ఆదివారానికి నాకు ఇట్టయింది. అయినా కూడా వాళ్ళు నన్ను దగ్గరికి చేర్చుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, నేను అన్నం తినలేని చెప్పి రాగి గంజి చేసి ఆ కొబ్బరి బొండం తాగుతాను చూడండి, ఆ స్ట్రా పెట్టి నన్ను వాళ్ళు 3 నెలలు నన్ను సాకారండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. నేను దేవుళ్ళు నిలబడ్డాను, నా దేవుని దగ్గర నేను ప్రార్థించాను, ప్రభువా నాకెవరు లేరయ్యా, నాకెవరు సహాయం లేరు. ఉన్నారు మళ్ళా ఇదండి తలంతా ఉన్నారు నాకు బంధువులు. ఏదో మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, తలంతా ఉన్నా కూడా తల స్నానం చేసుకోను ఎవరు ఉండరంట. తలంత బలగం ఉన్నా కూడా తల స్నానం చేసుకొని చిన్న జాగా ఉండదంట కొంతమందికి. అట్లాంటి పరిస్థితి నాది. ఎందుకంటే నేను ప్రభు కొరకు వచ్చేసాను, నా ప్రభువే నాకు కావాలా, నా దేవుని కొరకే నేను జీవించాలని చెప్పి. ఎందుకు నేను ఈ విషయాలని చెప్తానంటే, కఠినమైన మార్గం ప్రియమైన వాళ్ళు. కానీ ఈరోజు నేను కఠినంగా లేను. హల్లెలూయా. ఆ శ్రమల్లోనే లేను, ఆ బాధల్లోనే లేను, ఆ ఇక్కట్లోనే లేను. దేవుడు మంచి సేవ ఇచ్చాడు, మంచి సహకారం ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. ఎవరు లేని నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి ఈరోజు నేనున్నాను అనే ఆ మాటకి దేవుడు ఒక నమ్మకాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనని నమ్మడం అంటే పాడవడం కాదు, కానీ ఆయన నమ్మడం అంటే బాగుపడడమే ప్రియమైన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందికి సత్యం తెలియలే. ఇక్కడ ఈ మాటకి నేను ఎందుకు చెప్తున్నా అంటే, దుఃఖంలో, బాధలో, వేదనలో, కన్నీటిలో, కష్టంలో, శ్రమల్లో ఎవరన్నా కోరుకుంటారండి నాకు ఇది కావాలని? ఎవరికన్నా కావాలయ్యి నాకు కష్టాలు రావాలా? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఎవరు అడగరు. అడుగుతారు? ఎవరు అడగరు, లోకంలో ఎవరు అడగరు. కానీ అనుకోకుండా వచ్చేవన్నీ, హల్లెలూయా, వద్దన్నా వచ్చేవన్నీ. అయినా కూడా నీ జీవితంలో ఎప్పుడు నీకు ప్రభు తోడుండాలంటే నువ్వు ఆయనలో గట్టిగా పట్టుకోవాల పాదాలు. ప్రభువా 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 నన్ను కాపాడయ్యా, నేను నశించిపోతున్నానని చెప్పి గట్టిగా అరుస్తున్నాడండి పేతురు. ఇదే పేతురు ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, అయ్యా అందరూ నా యాత్ర ఏమో కఠినమైంది, నేను నడిచే మార్గం ఏమో ఇరుకైంది, నా సేవ ఏమో బాగా కష్టమైంది. ఈ సేవను, ఈ పరిస్థితిని చూసి చాలా మంది ఏం చేశారు, నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీ వంతు వస్తుంది, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోండి, మంచి స్థలం చూసుకోండి, బాగా ఉండండి మీరు అంటే. యేసుక్రీస్తు వారు ఆ మాటకి పేతురు ఏమంటాడంటే, యేసుక్రీస్తు వారి పాదాలు గట్టిగా పట్టుకొని, అయ్యా నిన్ను విడిచి మేము ఎక్కడికయ్యా పోయేది? నీవే జీవము కలిగిన వాడవు, నీవే జీవమునిచ్చి వాడవు, నీవే జీవదాతవు, నీవే జీవము కలిగిన మాటలు గలవాడవు. నిన్ను విడిచి నేను ఎక్కడికి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నిలబడతావో అప్పుడు దేవుని ఆశీర్వాదం చూస్తావు. యెషయా గ్రంథంలో ఎంత చక్కని మాట ఇక్కడ చూడండి. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారంటమ్మా? రెండవదిగా
చెప్పాలి, ఎక్కడున్నారు? మొదటిగా ఎక్కడున్నారు? మొదటిగా ఎక్కడున్నారు? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామములో ఉంటారో వారి మధ్యలో ఉంటాడు. రెండవదిగా వినయముతో, దుఃఖముతో, వేదనతో, శ్రమలతో, కృంగిన మనసుతో ఆయన సన్నిధిలో ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటాడు. ఆమేన్. ఈరోజు నీ కుటుంబ పరిస్థితి, నీ పరిస్థితి, నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో, కృంగిపోయినట్టుగా ఉందో, బాధపడుతుందో, వేదనతో ఉందో, నువ్వు భయపడొద్దు. దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నీతో ఆయన నిశ్చయముగా ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, పక్కన వాళ్ళకి చేతులు ఇచ్చి, నీతో ఆయన నిశ్చయముగా ఉన్నాడు. చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, నీతో ఆయన ఉన్నాడు. చెప్పండి, అయ్యగారికి చెప్పండి, నీతో ఆయన ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. సరే, చివరిగా ఒక మాట చెప్పి నేను సమయాన్ని ముగించేస్తాను. ఉన్నాడా? నమ్మకం వచ్చేసిందా? కన్ఫామా? ఎక్కడ లేడు ఆయన? గట్టిగా చెప్పాలి, ఎక్కడ లేడు ఆయన? ఎల్లి ఎత్తుకులాడుకోమాకండి, ఎల్లి ఆడెత్తుకోమాకండి. రాళ్ళలో లేడు, రప్పల్లో లేడు, ఫోటోలలో లేడు. అందుకనే మనం ఏ ఫోటో పెట్టుకోవాలి? హల్లెలూయా. ఆయన ఉండేది వాక్యమైన దేవుడు, వాక్యమే దేవుడు, ఆయన వాక్యము. ప్రియమైన వాళ్ళారు, ఎక్కడో ఉన్నాడని ఎత్తులాడుకోవద్దండి. మీ మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, ఇది నిశ్చయం. అయితే ఎంతవరకు ఉన్నాడు, ఎంతవరకు ఉంటాడు? బెల్లం ఉంటేనే ఈగలు, బెల్లం ఉంటేనే ఈగలు, బెల్లం లేకపోతే ఈగలన్నీ వెళ్ళిపో. మన పరిస్థితులు కూడా అంతే. బాగుంటే అందరూ నా వాళ్ళే. ఏదన్నా కొన్ని పరిస్థితులు బాగలేకపోతే అందరు బాగోళ్ళు. ఉందమ్మా, అయిందన్నమాట నీకు? ఖచ్చితంగా అయింటుంది, అందరికీ అవుతుంది. మనం బాగుంటేనే మనోళ్ళు, లేకుంటే అందరూ పరాయోళ్ళు. మనోళ్ళు కూడా పరాయోళ్ళు. కానీ ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన ఎంతవరకు ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏ పరిస్థితిలో ఉంటాడంటే మత్తయి రాసిన సువార్తలోనే ఒక మాట చదివి ప్రార్థన చేసుకున్నాం. 28వ అధ్యాయము లాస్ట్ వచనం చదవండి. లాస్ట్ వచనం, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19-20 చదవండి. లాస్ట్ 19వ వచనం, 20వ వచనం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19 మళ్ళీ 20 వచనం. కాబట్టి మీరు వెళ్ళి చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు ఇచ్చుచు ఆజ్ఞాపించితినో బోధించుడి. ఇదిగోండి ఈ మాట 19-20 వచనం లాస్ట్ వచనము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం. అందరు చెప్పండి ఈ మాట, అందరు నోట్లో చెప్పండి, సదాకాలం. ఆమేన్. 1-2 రోజులు కాదు, నీకు బాగున్నప్పుడే కాదు, నీ దగ్గర బలం ఉన్నప్పుడే కాదు, నువ్వు బాగున్నప్పుడే కాదు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే కాదు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సదాకాలం, యుగ సమాప్తి వరకు. చదవమ్మా. సదాకాలము, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నానని చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా, హల్లెలూయా. యుగ సమాప్తి వరకు. ఎంత గొప్ప మాట చూడు, ఎంత ధన్యకరమైన మాట, ఎవ్వరు చెప్పలేని మాట, ఎవరి వల్ల సాధ్యం కానటువంటి వాగ్దానం. భర్త భార్యకి చెప్పలేడు, భార్య భర్తకు చెప్పలేరు, పిల్లల తల్లిదండ్రులకు చెప్పలేరు. చెప్పగలమా? చెప్పినా కూడా అది నిలబడుతుందా? నీకేమమ్మా, నేను ఎప్పుడు నీతోనే ఉంటానన్నా. ఏది ఇప్పుడు నేను ఈడున్నా ఆ మాడింది. హల్లెలూయా. నేను ఇప్పుడు ఈడున్నా, ఇప్పుడు ఆ మాడుంది. కానీ ప్రభు ఎంత గొప్పవాడంటే ప్రియమైన వాళ్ళారా, సదాకాలము నీవు బాధల్లో, దుఃఖంలో, శ్రమంలో, వేదనలో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనతో ఉంటాడు.
పాస్టర్ గారికి తెలుసు, ఆయన మీకు ఊరికే సాక్షి 2 మాటలు చెప్పాడు. నా పరిస్థితి నిజంగా చెప్తున్నానండి. ఆ ప్రభు ఏర్పరిచిన కొంతమంది ఇలాంటి వాళ్ళు తప్పనించి నాకు ఎవరు లేరు. మా బంధువుల దగ్గర కూడా తీసుకెళ్ళాను ఆయన. ఇక్కడే నేనుండే ఆ బెంగళూరులోనే ఒక 10 కిలోమీటర్ల దూరం వెళ్తే పెద్ద బంగ్లాలో ఉన్నారు మా బంధువులు. మళ్ళీ చిన్నోళ్ళు కాదు, కార్లలో తిరిగేటోళ్ళే, పెద్ద నెలకు లక్షలు సంపాదన, నెలకు 1-2-3 లక్షల జీతం తీసుకునేటోళ్ళు మా బంధువులు. నా బాధ పరిస్థితుల్లో, ఎందుకంటే నేను వాళ్ళ దగ్గరికి పోయింది వాళ్ళ దగ్గర అది తెచ్చుకుందామని కాదు. నా దేవుడు ఎంత గొప్పవాడు, నా దేవుడు నన్ను ఎలా నిలబెట్టాడు, నా దేవుడు ఎంత ఉన్నతంగా నన్ను ఆస్వాదించాడని చూపించుకుందామని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాను. మా భాషలో తప్పడు దేవుడు అడగండి, అడిగిపోతే ఎంత ఒక ఆయన ఉన్నాడు మాకు మామ అక్కడ, నువ్వు ఎందుకు పోయినా నన్ను అడిగితే పర్వాలే, ప్రేమ్ పాస్టర్ కూడా స్టార్ట్ చేసిండు. ఏమయ్యా డిగ్రీ ఎంఏ బీడీ చేసినట్టుగా హిందీ బీడు ఉద్యోగం చేసుకోక ఏం పని అయ్యా నీకు, పాస్టర్ ఏం పని నీకు ఇది, నన్ను అని 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 ఇసుకొచ్చి లాస్ట్ కార్యం కూడా స్టార్ట్ చేసిండు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నిన్ను అవమానించిన వారి ముందు దేవుడు నిన్ను ఘనపరిచేంత వరకు కూడా నిన్ను ఆయన గట్టిగా నిలబెడతాడు. నువ్వు నిలబడాలి. ఆమె నేను నిలబడ్డానండి. నన్ను అవమానించిన వాళ్ళే, నాకు తక్కువ చేసిన మాట్లాడే వాళ్ళు వచ్చి మా రూమ్ చూసి మా ఇంటికి వచ్చి మగాడిరా అన్నాడు నన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఎక్కిరిస్తూ ఎప్పుడు హేళనగా మాట్లాడేటువంటి మా వ్యక్తి అంటే ఆయన నాకు జేజనాయన అవుతాడు. మరి ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు, జేజనాయన అంటారా, తాత అంటే నాన్న వాళ్ళ చిన్న ఆయన అవుతాడు ఆయన, అంటే మా నాన్న వాళ్ళ చిన్నమ్మ భర్త. ఫుల్లు డింకర్ మంచి పూజ, పొద్దున్న లేచే పూజ, గంట కొట్టేది మనుషుల కాడికి వచ్చి కూడా తిప్పుతూ ఉంటాడు. నేను పోతే ఎప్పుడన్నా నేను పోను, ఎప్పుడన్నా నన్ను దొరికితే ఇంకా అట్లా చంపేస్తూ ఉంటాడు. సిగ్గులేదురా, అడక్క తినరా, ఇల్లు మడిపోయి అడక్క తింటావా, పాస్టర్ల పని అడుక్కొని తినేది. నిలబడ్డానండి. అవన్నీ నేను మనసులో వేసుకోలేదు. మా చిన్న ఆయన అంటే మా జేజల కొడుకు, మా నాన్నమ్మ కొడుకు సాఫ్ట్వేర్ జాబ్లో పనిచేస్తున్నాడు. నేను నీకు ఉద్యోగం పెట్టిస్తా రా, నేను 50,000 జీతం ఇప్పిస్తా, 30,000 జీతం ఇప్పిస్తా, 30,000 జీతం ఇప్పిస్తా, నీ సర్టిఫికెట్లు తెచ్చి ఊరికేవి, నువ్వు ఏ కర్మ నీకు ఇల్లు మరి తిరగడం ఏంటి అది ఇదని చెప్పి ఎన్నో మాట్లాడారండి. అవన్నీ నేను మనసులో వేసుకోలేదు. ఈరోజు వాళ్ళ కాడికే పోయి వాళ్ళకే ప్రార్థన చేసేంత గొప్ప స్థితిలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. మా జేజకు బాగలేకపోతే నన్ను ఫోన్ చేసి పిలిపించుకొని ప్రార్థన చేయించుకున్నాను. అదండి దేవుళ్ళు గొప్పతనం. నువ్వు దేవుళ్ళు గట్టిగా నిలబడాలి. సదాకాలం ఆయన ఉంటాడు. నువ్వు తప్పిపోతే అది నీ తప్పు అవుతుంది. ఆమె నేను పోనండి, నాకేమొచ్చినా పోను, దొంగలు కొట్టినా పోను, ఒకవేళ నాకు శ్రమలు వచ్చినా పోను, ఒకవేళ నాకు ఇబ్బందులు వచ్చినా పోను, ఒకవేళ నాకు ఏ సమస్య వచ్చినా, ఒకవేళ ఎవడన్నా వచ్చి నా గొంతు మీద కట్ట పెట్టినా కూడా నేనైతే నా ప్రభువు నిలిచి నేను పోను. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ప్రార్థనకి ఇస్తాను పాస్టర్ గారికి. మనందరికీ తెలుసు, గత నెలల నుంచి పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారి గురించి విన్నారా? మీరు చెప్పారా మన పాస్టర్ గారు కదా? ఒక దైవ సేవకుడు, హైదరాబాద్ ప్రాంతంలో ఉండే దైవ సేవకుడు, మరి ఆంధ్రాలో వెళ్తూ యాక్సిడెంట్ అయి చనిపోయారు, ఆయన చంపేశారని చెప్పి అందరూ మన క్రైస్తవులు అంతా కూడా బాధపడుతున్నారు. ప్రియమైన వాళ్ళు, ఆయన చేసిన గొప్ప సేవ, ఆయన చేసిన గొప్ప మహాసేవ ఉన్నతమైంది. క్రైస్తవుల పక్షాన ఆయన చాలా పోరాడారు. చనిపోయారు, కానీ ఆయన చనిపోయినట్టుగా అసలు అనిపించట్లేదు. హల్లెలూయా. క్రైస్తవునికి చావు అంతం కాదండి, క్రైస్తవునికి చావు ప్రారంభం. చప్పట్లు కొట్టి దేవుడు. హల్లెలూయా. ఆయన బతికున్నప్పుడు ఆయన వాక్యాలు ఎవరు వినేవారు కాదంట. నేను కూడా ఇలా ఆశ్చర్యం. ఆ ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు బతికున్నప్పుడే నేను ఆయన వాక్యాలు ఒక్కసారి కూడా వినలే. ఏదో టీవీలో వచ్చారంట, ఆయన టీవీలో వచ్చి వాళ్ళ తీళ్ళతో డిబేట్లు చేస్తుంటారు. అంటే మా బైబిల్ మంచిది, మా బైబిల్ కరెక్ట్ అని వాదులాడుతూ ఉంటాడు. అదొక్కటే నాకు తెలుసు ఆయన. మళ్ళీ ఎప్పుడు కూడా ఆయన వీడియో పూర్తిగా చూసినోని కూడా కాదు. ఒకప్పుడు నేను టీవీలు తిప్పుతుంటే
అప్పుడప్పుడు కనపడేవాడు. ఏందయ్యా ఈయన అనుకునేవాడు నేను, ఏంది ఆయనకేం పని లేదా వాళ్ళతో కొట్లాడుతుంటాడని చెప్పి. కానీ ఆయన మరణించిన తర్వాత నుంచి ప్రియమైన వాళ్ళారా, ఆయన వాక్యాలు ప్రపంచమంతా నా యూట్యూబ్ ఛానల్లోనే ఆయన వాక్యం రోజు వస్తుంది. చప్పట్లు కూడా దేవుని. ఈరోజు నువ్వు ప్రభులో ఉన్నావు, ప్రభువును తెలుసుకున్నావు, ప్రభు కొరకు జీవిస్తున్నావు, నీకు ఇది ఆశీర్వాదం. నువ్వు లేకున్నా కూడా అది నీకు ఆశీర్వాదం. ఆమె నువ్వు నీ జీవితాన్ని ముగించుకున్న తర్వాత కూడా అది నీకు ఆశీర్వాదం. కాబట్టి నిలబడదు. ఆయన ఎక్కడో లేడు. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఆయన ఎక్కడో లేడు. మృతులలో లేడు, సమాధులలో లేడు, ఆయన కొండల్లో లేడు, పుట్టల్లో లేడు, విగ్రహాలలో లేడు, ఆయన పాముల్లో లేడు, కప్పల్లో లేడు. ఆయన ఎక్కడున్నాడు? మన మధ్యలో ఉన్నాడు. ఎప్పుడన్నా నీ మనసులో దుఃఖం అవుతే నువ్వు మాట్లాడు. ఎవరితో మాట్లాడతావు? ఎవరితో మాట్లాడతావు? నీ పక్కన ఉన్న యేసయ్యతో. ఆమె చెప్పావయ్యా, నాతో మాట్లాడావు, నాతోనే ఉన్నావన్నావు, నాతోనే ఉన్నానన్నావు, నాలోనే ఉన్నావన్నావు. నేను అట్లేనండి, నేను అట్లే. నాకు ఏదన్నా కొంచెం పరిస్థితులు కొంచెం గందరగోళం కనిపిస్తే నేను మాట్లాడుతూ ఉంటాను. ఒకసారి మా పాస్టర్ వచ్చి, యాంది నీకేమైనా పిచ్చా, నీలోనూ మాట్లాడుకుంటున్నావు అంటుంది. నీకు తెలియదులేమ్మా నేను ఎవరితో మాట్లాడుతున్నాను, నేను ఒక్కనే రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటుంటాను. ఏదో అంటే నాకు ఇష్టం, నా తండ్రితో మాట్లాడుకోవడం నాకు ఇష్టం అనమాట. ఆమె స్టార్టింగ్లో నాకు ఆమెకు తెలియదు ఎవరితో మాట్లాడుతున్నా. ఏది నీకు అని చెప్పి ఫోన్లో ఏమైనా మాట్లాడుతున్నావు అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉన్నది. ఏది నీలో నువ్వు మాట్లాడుకున్నావు, ఎవరితోటి మాట్లాడుతున్నావు అంటే అప్పుడు చెప్పాము. మనం ఎప్పుడు కూడా తండ్రితో మాట్లాడాలి. హల్లెలూయా. మన మాటలు వినేవాళ్ళు లోకంలో లేరు, మీకు తెలుసో లేదు. వినరు, విన్నా కూడా దాన్ని ఏం చేస్తారండి? తోసిపుచ్చేస్తారు. నువ్వు సమస్య అని చెప్తే, నాకు బాధ, ఈ అవసరం అని చెప్తే విన్నట్టే ఉంటారు, కానీ అసలు వాళ్ళు మనసుకి వేసుకోరు. నువ్వు చిన్న అక్కర చెప్పు నీ ప్రభు దగ్గర, హల్లెలూయా. నీ చిన్న అవసరత చెప్పు నీ తండ్రి దగ్గర. అయ్యా నా పరిస్థితిది, నా కుటుంబ పరిస్థితిది, నాని ఈ విధంగా అనుకుంటున్నానని నువ్వు మాట్లాడు. రోజు మాట్లాడు. బాత్రూంలో ఉన్నప్పుడు మాట్లాడు, వంట వండేటప్పుడు మాట్లాడు, ప్రయాణం చేసేటప్పుడు మాట్లాడు. నీ తండ్రి చక్కగా వింటున్నాడు. ఆమె ఎందుకంటే ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుడిగా మనలో మన మధ్యలో ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం అందరం ఈ సమయంలో, కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన మృతులలో లేడని వాక్యము గంభీరంగా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకమ్మా మృతులలో వెతుకుతున్నావు ఆయనని? ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడై ఉన్నాడు, సజీవుడైన దేవుడు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలు. పాడదాం అందరం, పాడదాం. నీ తోడు లేచి నిలబడదాం అందరం దేవుని సన్నిధిలో. ఈడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ
మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరి కళ్ళు మూసుకుందాం. ముందు భాగం ప్రార్థన భాషగా నేర్పిస్తాం. అందరం దేవుని సన్నిధిలో ఉన్న ప్రభువా, నువ్వు నాతో ఉన్నావయ్యా, నాలో ఉన్నావు ప్రభు. అయ్యా నువ్వు మృతులలో లేవు, అయ్యా నువ్వు సమాధులలో లేవు, కానీ నాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు, నాలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు, మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. నా విరిగి నలిగిన పరిస్థితుల్లో నీవు నాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ప్రార్థించుకుందాం. కృపాగనికరం కలిగిన మా దేవ, పరిశుద్ధుడానికి వందనాలయ్యా. ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ఇక్కడ కూడుకున్న నీ బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయా తండ్రి, ఇదిగో ప్రభువా, నీ దైవ సేవకులు జోసఫే గారిని, అయా అమ్మగారిని, అదేవిధంగా తండ్రి పాస్టర్ ప్రేమ్ గారిని, అయా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ ప్రాంతంలో వారిని మీరు ఎన్నుకొని నీ జీవం కలిగినటువంటి అయా జీవ మార్గమునకై ఈ గొప్ప అయా సేవను వారికి మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. అనేకులు నశించుతున్నారయ్యా, వారిని రాజ్యంలోనికి నడిపించాలనేటువంటి గొప్ప సంకల్పాన్ని తండ్రి నీ యొక్క సేవకులకు మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అయా. తండ్రి ఇప్పుడు వచ్చిన సంఘమునంతటిని బట్టి స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి అయా. ఈరోజు ఎవరెవరైతే ఆరాధనలోనికి రాలేకపోయారు వారిని కూడా నీ పాదముల ఎదుగు తీసుకొస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు అయా తండ్రి అల్పుడైన నన్ను కూడా ఇక్కడ వాడుకున్నావు అయా. నన్ను నా కుటుంబాన్ని ఇంకా బలపరచండి, నీ మహిమ కొరకు తండ్రి. ఇదో ఈ సేవలు ఇంకా ఉన్నతముగా మీరు మమ్మల్ని దీవించి వాడుకోమని ముందున్న సమయాన్నంతా మీ హస్తములకు అప్పచెప్పు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగాక. అలాగే నుంచండి.